హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ప్యామ్ అకాడమీ. ఈ రోజు మనం ఫైనల్ ఎపిసోడ్, బట్ మనకి ఇది ఫస్ట్ టైం మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు మీరు కంప్లీట్ మన ట్రేడింగ్ సిస్టమ్ స్ట్రాటజీ రిలేటెడ్ గా ప్రతిదీ కూడా తెలుసుకున్నారు. అలాగే జనరల్ టాపిక్స్ కూడా, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, అలాగే ఏ చార్ట్ ఇంపార్టెంట్, అలాగే ఫీచర్స్ ని మనం ఎంట్రీ క్రైటీరియాలు ఎందుకు తీసుకుంటాం అనేది, అలాగే స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ కానీ, విక్స్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, డెల్టా డ్రిఫ్టింగ్ గురించి కానీ, మన ఇంపార్టెంట్ స్ట్రాటజీ 2200 ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ, అలాగే కోమరుల్లా పైవర్ట్స్ గురించి, వివ్యాప్ గురించి, ముఖ్యంగా వోలటాలిటీని రికగ్నైజ్ చేసే ఏటీఆర్ యావరేజ్ ట్రూ రేంజ్ గురించి, అలాగే మన స్ట్రాటజీ ప్రాబిలిటీ ఇంక్రీజ్ చేసే ఆర్ఎస్ఐ గురించి, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, మొమెంటం ఆసిలేటర్, వీటన్నిటి గురించి కూడా మనం క్లుప్తంగా మనం మాట్లాడుకోవడం, తెలుసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీతో నేను థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ గా కూడా చేసి చూపించడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఇక్కడ ఎంత చెప్పుకున్నా కూడా స్ట్రాటజీస్ గురించి, బేసిక్ గా ట్రేడింగ్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్ థింగ్ and risk management. So other than that, you cannot sustain in this field. As you are a buyer or seller, that does not matter. So మీరు buyer or seller అనేది అది మ్యాటర్ కాదు. సో ట్రేడింగ్ అనే దాంట్లో స్ట్రాటజీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్ గా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జనరల్ గా ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫరెంట్ మార్కెట్స్, ఏ మార్కెట్స్ ఉన్నా కూడా, లైక్ క్రిప్టో కరెన్సీ, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, స్టాక్స్, సిఎఫ్డీస్, సో ఎనీ మార్కెట్, కరెన్సీ, ఇంటర్నేషనల్ కరెన్సీ కావచ్చు, డొమెస్టిక్ కరెన్సీ ట్రేడింగ్ కావచ్చు, ఏ కరెన్సీ మార్కెట్ అయినా, ఏ కమోడిటీ మార్కెట్ అయినా, ఏ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ అయినా, ఏదైనా కూడా మీకు ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా స్ట్రాటజీస్ గానీ, ఇండికేటర్ రిలేటెడ్ గా స్ట్రాటజీస్ గానీ అంతా కూడా ఒకటే, అన్ని కూడా ఒకటే. ఇన్ని రకాల ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా మనకి మరి ప్రాఫిట్ లాస్ వ్యత్యాసం ఎందుకు వస్తుంది? ఈచ్ ట్రేడర్ టు ట్రేడర్, ప్రతి మనిషికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పర్సన్స్ కి సేమ్ స్ట్రాటజీ, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది నేను గొప్ప స్ట్రాటజీ అని చెప్పను. ఎందుకంటే ఇది కేవలం నా నాలెడ్జ్ మాత్రమే మీకు షేర్ చేసుకున్నాను. సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ అనేది నేను ప్రతి వీడియో కూడా మీకు కంటెంట్ ముందు ఎందుకు ఇస్తున్నాను అంటే, దీనివల్ల మీరు వితౌట్ ప్రాక్టీస్, మీరు ఏదో హైప్ లో ట్రేడింగ్ అంటే ఓవర్ నైట్ అమౌంట్ వచ్చేస్తుంది, నా దగ్గర స్ట్రాటజీ ఉంది, వెంటనే డబ్బులు వచ్చేస్తాయి, సో ఈయన ప్రాఫిట్ లో ఉన్నాడు కాబట్టి నేను ప్రాఫిట్ లో ఉన్నాను, ఇంకోరు ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి నేను ప్రాఫిట్ లో ఉండగలను అనే థింకింగ్ యాటిట్యూడ్ మీరు మర్చిపోండి. ఆ విధంగా ఎప్పుడు థింక్ చేయొద్దు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ట్రేడింగ్ సైకాలజీ ఆర్ ఎనీ సైకాలజీ రిలేటెడ్, అంటే హ్యూమన్ సైకాలజీ కావచ్చు, ట్రేడింగ్ సైకాలజీ కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రాటజీ కాదు, లాజిక్ కాదు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఒక 10 మెంబర్స్ కి మనం సేమ్ స్ట్రాటజీ ఇస్తే 10 డిఫరెంట్ ప్రాఫిట్స్ అండ్ రిస్క్ అనేది చూపిస్తారు. ఎందుకంటే మరి దాంట్లో వర్త్ లేదా అంటే, స్ట్రాటజీ నెంబర్ 1 ఏ స్ట్రాటజీ అని తీసుకోండి మీరు, ఈవెన్ దో వితౌట్ స్ట్రాటజీ, ప్రైస్ యాక్షన్ బేస్ లో ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయండి, డస్ నాట్ మ్యాటర్, అది మ్యాటరే కాదు. ఇక్కడ ఏంటి అంటే ట్రేడింగ్ సైకాలజీలో మీ డిసిప్లైన్, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ, సో దీస్ 3 థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ విధంగా మీరు దీన్ని ఓవర్కమ్ చేయగలరు, అసలు రియలిస్టిక్ స్ట్రాటజీ యొక్క ప్రాబిలిటీ ఏంటి, అండ్ ట్రేడింగ్ సైకాలజీ యొక్క ప్రాబిలిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ మీరు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుంటారు. సో అలాగే మీకు ఏ స్ట్రాటజీ అయినప్పటికీ బేసిక్ థింగ్స్ ఇక్కడ ఏదైతే చెప్పానో, ఇంతసేపు కూడా మీకు వాయిస్ ఓవర్ ఒకటే ఇస్తున్నాను ఈ స్ట్రాటజీ ముందు పెట్టి. సో మరి ట్రేడింగ్ సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ టైటిల్ పెట్టి స్ట్రాటజీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్ట్రాటజీలో ఏ స్ట్రాటజీ అయినప్పటికీ కూడా బేసిక్ థింగ్స్ ఇవే ఉంటాయి. సో ఈ బేసిక్ థింగ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవడం అంటే, ట్రేడింగ్ అనేది వెరీ సింపుల్ బట్ నాట్ ఈజీ. దిస్ స్టేట్మెంట్ జనరల్ గా నేను చాలా పెద్ద పెద్ద బుక్స్ రాసిన వాళ్ళలో కానీ, పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరైతే బుక్స్ రాశారో వాళ్ళ నుంచి తెలుసుకుంది. ఆ తర్వాత నేను ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయింది కూడా అదే. ట్రేడింగ్ చాలా సింపుల్ బట్ నాట్ ఈజీ. ఎందుకనంటే, సో ఏదైతే సింపుల్ థింగ్స్ ఉంటాయో, ఏదైతే సింపుల్ విషయాలు ఉంటాయో, అది హ్యూమన్ బీయింగ్ గా మనము సింపుల్ గా చేయలేము. ఏవైతే కాంప్లికేటెడ్ థింగ్స్ ఉంటాయో వాటిని మాత్రం మనం సింపుల్ అనుకొని ప్రయత్నం చేస్తాం, కానీ సింపుల్ థింగ్స్ ని సింపుల్ గా చేయకుండా కాంప్లికేటెడ్ గా మనం చేసుకుంటాం. సో కాబట్టి ఒక స్ట్రాటజీ ఇది అని చెప్పినప్పుడు ఇంతేనా, ఇదేనా, ఏముందిలే, సింపులే కదా అనిపించుద్ది. సో ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరికి హ్యూమన్ ఎమోషన్స్ అనేది ప్రపంచంలో ఎవరి మైండ్ సెట్ అయినా ఎమోషన్స్ కు గురి కావాల్సిందే. బిఫోర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ వెరీ డిఫరెంట్
చేంజెస్ యూ కెన్ అబ్జర్వ్. సో మీకు ప్రాక్టీస్ చేసి కోర్టులో దిగడం వేరు, ఒక గేమ్ లాంటిదే ట్రేడింగ్ అనేది కూడా. సో గేమ్ అంటే ఏదో జూదం కాదు, ఒక బిజినెస్ కూడా గేమే. మీరు ఏ విధంగా చూస్తే అది ట్రేడింగ్. గేమా, గ్యాంబ్లింగ్, బిజినెస్, ఒక ఫన్నా, మీరు ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా ఇస్తుంది ట్రేడింగ్. సో డిఫరెంట్ వేస్ లో మీకు ట్రేడింగ్ ఇవ్వగలదు. సో మీరు సీరియస్ ట్రేడర్స్ అయితే మీరు ఈ ట్రేడింగ్ ఫీల్డ్ ని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తాను, నాట్ లైక్ ఎ గ్యాంబ్లింగ్ అని మీరు డిసైడ్ చేసుకుంటే, సో మీ దగ్గర ఒక ఎడ్జ్ ఉన్న బెస్ట్ స్ట్రాటజీ ఉన్నప్పుడు ఈ ట్రేడింగ్ సైకాలజీ రిలేటెడ్ ఎమోషన్స్ ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అసలు ఆ ఎమోషన్స్ ఏంటి, అసలు ఆ ఎమోషన్స్ ఎందుకు వస్తాయి, అసలు రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ కి సైకాలజీకి సంబంధం ఏంది, ట్రేడింగ్ సైకాలజీకి. సో వాటి మధ్య రెండిటికి ఇంటర్ కోరిలేషన్ ఏంటి, ఒకదానికి ఒక సంబంధం ఏంటి అనే ప్రతిదీ కూడా ఇక్కడ మనకి సింపుల్ వేలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో డియర్ ట్రేడర్స్, ఈ రోజు ఇంత స్ట్రాటజీస్ గురించి అనర్గళంగా మనం మాట్లాడుకున్నా కూడా, చెప్పుకున్నా కూడా, సో కేవలం ట్రేడింగ్ సైకాలజీ అండ్ ఇర్రెగ్యులర్ రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ వల్లే మనం ఎంత మంచి నంబర్ 1 స్ట్రాటజీ ఉన్నా కూడా ఓవర్కమ్ చేయలేకపోవడం, ప్రాఫిట్ గెయిన్ చేయలేకపోవడం, అలాగే స్ట్రాటజీస్ ని మార్చుకుంటూ కొత్త ఇండికేటర్లను వెతుక్కుంటూ ఫస్ట్ ఇంప్రెస్ అయిన ఏ స్ట్రాటజీ అయినా కంటిన్యూస్ గా ఫాలో అప్ అయ్యి లాజిక్ ని నేర్చుకొని బ్యాక్ టెస్ట్ చేసి రియల్ గా ట్రేడ్ చేసి ఆ ఎమోషన్స్ ని ఓవర్కమ్ చేసి, సో ఏదైతే పాస్ట్ హిస్టారికల్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మీరు అబ్జర్వ్ చేసి ఓవర్కమ్ చేసి, సో ఈ వీటిల్ని ఓవర్కమ్ చేయగలిగితే ట్రేడింగ్ సైకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఖచ్చితంగా మీరు మంచి ప్రాఫిట్స్ రావడానికి అసలు లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ విన్నింగ్ రేస్ లో మీరు ప్రతి ఒక్కరు కూడా ఉండగలిగే విధంగా తయారవుతారు. సో దీన్ని అర్థం చేసుకోవడమే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 10 మెంబర్స్ తీసుకుంటే ఈ 10 మెంబర్స్ కి నేను చెప్పిన దాంట్లో 2 మెంబర్స్ సూపర్ గా అర్థం కావచ్చు, ఒకరికి ఎక్స్ట్రాడినరీగా అర్థం కావచ్చు, కొందరికి అసలు అర్థం కాకపోవచ్చు, లేదంటే అసలు ఏంటి ఇదంతా అనుకోవచ్చు. సో ఏదైనా మీరు కూల్ గా అసలు మేజర్ ఇదే అంటున్నారు, దీంట్లో ఏముంది, మరి ఇప్పుడు స్ట్రాటజీ అంతా చెప్పారు, మరి ఆ స్ట్రాటజీ సరిపోదా, ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది ఇది లాస్ట్ కంప్లీట్ అయినాక వీడియో. సో వరల్డ్ లో ఇంకా మీకు చెప్పేస్తున్నాను, వరల్డ్ లో ఎనీ స్ట్రాటజీ ద నెంబర్ 1 హోలీ గ్రెయిల్ ట్రేడింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ దేర్ ఈస్ నో ఎగ్జిస్ట్. అంటే హోలీ గ్రెయిల్ అంటుంటాం మనం, ఇంటర్నేషనల్ వర్డ్ ఇది. హోలీ గ్రెయిల్ ట్రేడింగ్ సిస్టమ్ ఆర్ స్ట్రాటజీ. సో హోలీ గ్రెయిల్ అంటే అతి గొప్పది, ఎక్కువగా క్రిస్టియానిటీలో యూజ్ చేస్తారు. సో ఏదైనప్పటికీ హోలీ గ్రెయిల్ అంటే గొప్ప స్ట్రాటజీ, గొప్ప ఇండికేటర్, గొప్ప థింగ్స్ ఇంకేమున్నాయి, ఏమీ ఉండవండి. స్ట్రాటజీలో బేసిక్ థింగ్స్ ఈ మూడే: సపోర్ట్, రెసిస్టెన్స్ రికగ్నైజ్ చేయడం, నైస్ ప్రైస్ యాక్షన్ సెటప్స్, లైక్ ఏదైతే నేను క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడానో ఆ ప్యాటర్న్స్ ను గుడ్ లొకేషన్, రైట్ లొకేషన్ లో మనం రికగ్నైజ్ చేయడం, ఆ ప్రైస్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయడం, అలాగే ఇమ్మీడియట్ గా ట్రేడ్ ఎంట్రీ ఇవ్వకుండా స్ట్రాంగ్ రివర్సల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాకా వెయిట్ చేస్తూ, రివర్సల్ ఆర్ రిజెక్షన్ వచ్చినప్పుడు, క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఫామ్ అయినప్పుడు, బెస్ట్ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు, ఒకవేళ అప్ సైడ్ లాంగ్ ఎంట్రీ వచ్చినప్పుడు హై పైన ఎంట్రీ ఇవ్వడం, ఆర్ డౌన్ సైడ్ లో బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ ఇవ్వడం ఆఫ్టర్ రివర్సల్ క్యాండిల్. సో క్రైటీరియా ఇదైతే, వెయిటింగ్ ఇదైతే ఫస్ట్ స్టెప్, ఎంట్రీ క్రైటీరియా సెకండ్. సో ఎగ్జిట్ క్రైటీరియా విత్ ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్. సో కీప్ స్టాప్ లాస్ బిలో ద లో ఆర్ హై ఆఫ్ ద రివర్సల్ క్యాండిల్. సో మనం ముందు క్లియర్ గా చెప్పుకున్నాం ప్రతి దాన్ని కూడా, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ముందే మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ స్ట్రాటజీ గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. సో స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్ బిలో ద లో అండ్ హై ఆఫ్ ద రివర్సల్ క్యాండిల్. అంటే అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆ క్యాండిల్ లో కింద స్టాప్ లాస్ ప్లేస్ చేయడం, డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆ క్యాండిల్ అప్ సైడ్ అంటే హై పైన మనం స్టాప్ లాస్ ప్లేస్ చేయడం. ఇంకా స్టాప్ లాస్ యూజ్ చేసే టెక్నిక్ ఏదైనా కావచ్చు, ప్రైస్ యాక్షన్ మెథడ్ లో చేస్తున్నారా, యావరేజ్ ట్రూ రేంజ్ యూజ్ చేస్తున్నారా, సూపర్ ట్రెండ్ యూజ్ చేస్తున్నారా, మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తున్నారా, చాండ్లియర్ ఎగ్జిట్, లాట్ ఆఫ్ ఇండికేటర్, థౌజండ్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఇవన్నీ బేసిక్ థింగ్స్ కాదు, మీరు ఎలా ఎగ్జిట్ అవుతుంది చేస్తున్నారు అనేది. స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్, చాలా ఇంపార్టెంట్ థింగ్. స్టాప్ లాస్ దాని గురించి తర్వాత ఫర్దర్ గా చెప్తాను. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజింగ్ ఎనీ టెక్నిక్ యాజ్ యువర్ విష్, మీరు ఏదైనా ఇచ్చేయండి, కట్ ద లాస్, దట్స్ ఇట్. ఎగ్జిట్ ద ట్రేడ్ ఎట్ ద నెక్స్ట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్. సో టార్గెట్ బుక్ చేయడం, ఆడ ప్రాఫిట్స్ బుక్ చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జనరల్ గా ట్రేడ్ మేనేజ్మెంట్ లో వస్తుంది. మీరు క్విక్ ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా మళ్ళీ రివర్సల్ లో మళ్ళీ మీరు కొన్నదానికంటే కిందకు వచ్చిన స్టాప్ లాస్ హిట్ చేసుకోను, లేదంటే పానిక్ లో ఫియర్ తో ట్రేడ్ క్లోజ్ చేయడం
విత్ లాస్, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఎగ్జిట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్, ఏ విధంగా మీరు రిజెక్షన్ క్యాండిల్ ఎట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రైట్ లొకేషన్ దగ్గర రైట్ ప్రైస్ యాక్షన్ క్యాండిల్ తో ఎంట్రీ ఇస్తున్నారు, దానికి రైట్ స్టాప్ లాస్ పెట్టుకున్నట్లే అలాగే రైట్ ప్లేస్ లో మీరు ఎగ్జిట్ అవ్వడం, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇదంతా స్ట్రాటజీ రిలేటెడ్. ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పటి వరకు మనము బేసిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ సింప్లిసిటీ ఆఫ్ ద స్ట్రాటజీ, ఎనీ స్ట్రాటజీ మేజర్ పాయింట్స్ ఏముంటాయో ఈ 3 పాయింట్స్ అనేది చెప్పడానికి నేను చెప్పిన స్ట్రాటజీ ఒకటనే కాదు, అది ఏ స్ట్రాటజీ ఎక్కడైనా మీకు ఏది బాగా అలవాటు ఉందో ఆ స్ట్రాటజీనే తీసుకోండి. కానీ మీరు ఓవర్కమ్ కావాల్సిన థింగ్స్ ఏంటంటే ట్రేడింగ్ సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చెప్తున్నాను ఇక్కడ. అలాగే మనకి స్ట్రాటజీ రిలేటెడ్ గా 67% కంటే 67% గుర్తుపెట్టుకోండి. నేను లాస్ట్ 15 years గా ఎన్నో బుక్స్ చదివాను, ఎంతో మంది ఇంటర్వ్యూస్ చూశాను, బిగ్ ట్రేడర్స్, వాల్ స్ట్రీట్ వారియర్స్ అండ్ మెంటోర్స్, ఇంటర్నేషనల్ మెంటోర్స్, వెబినార్స్, సెమినార్స్ ఎన్నో అటెండ్ అయ్యాను, ఎన్నో బుక్స్ చదివాను. సో ఫైనల్ గా ఎక్కడ చూసినా ఏం చెప్పినా మోర్ దెన్ 67% ప్రాబిలిటీ ఉన్న స్ట్రాటజీ అనేది వరల్డ్ లో లేదు. దెర్ ఇస్ నో ఎనీ హోలీ గ్రేల్ ట్రేడింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ ఎగ్జిస్ట్ అనేది ఫస్ట్ మాట చెప్పింది కూడా అందుకే. మోర్ దెన్ 67% విన్నింగ్ స్ట్రాటజీ అనేది లేదు. సో అమెరికాలో ఉన్న వాల్ స్ట్రీట్, మన ఇండియాలో ఉన్న దలాల్ స్ట్రీట్, ఏ స్ట్రీట్ లో అయినా కూడా, ఏ మార్కెట్ లో అయినప్పటికీ కూడా, ఏ ఇన్స్ట్రుమెంట్స్ లో అయినప్పటికీ కూడా మీరు వాడే స్ట్రాటజీ మోర్ దెన్ 67% అనేది లేదు. కాబట్టి డోంట్ బిలీవ్ ఎనీబడి. ఎవరైనా చెప్తే మీరు 80%, 90% విన్నింగ్ స్ట్రాటజీ, 100% విన్నింగ్ స్ట్రాటజీ, నో లాస్, నో ఓన్లీ ప్రాఫిట్, దిస్ ఇస్ bullshit, waste of your money without understanding the trading psychology and risk management. Please try to understand about the trading psychology and risk management. Your strategy only can make profit 67% of the time. That means మీ విన్నింగ్ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నారనుకోండి, 10 ట్రేడ్లు తీసుకుంటే 10లో 6.7 అంటే అప్రాక్సిమేట్లీ 7. ఓకే, 10 ట్రేడ్స్ లో 7, అప్రాక్సిమేట్లీ 7 or 6 point నియర్. ఓకే, ఇంతకు మించి కావడం లేదు. మరి ఎలా ప్రాఫిట్ లోకి మనం రావడానికి పాసిబిలిటీ ఉంది? నెక్స్ట్ మనము స్లైడ్ లో చెప్పుకుందాం. సో హియర్ ట్రేడింగ్ సైకాలజీలో మీకు సింపుల్ గా ఓవర్కమ్ చేయడానికి చెప్పే రెండు రీజన్స్ లాస్ కావడానికి. టాప్ 2 రీజన్స్ ఆఫ్ లాస్: పూర్ రిస్క్ మేనేజ్మెంట్ నెంబర్ 1, నెంబర్ 2 కీప్ చేంజింగ్ స్ట్రాటజీస్. సో ఈ రోజు RSC స్ట్రాటజీ చెప్పి ఆయన చెప్పాడు, భలే ఉంది, సూపర్ ఉంది, అసలు ఎక్సలెంట్. ఇంకొకరు కామరలో చెప్పారు, ఎక్సలెంట్. మీరు EMIలు చెప్పారు, భలే ఉంది. సో ఇలా మీరు మార్చుకుంటూ మీరు మీ ట్రేడింగ్ స్ట్రాటజీ కన్సిస్టెంట్ గా బ్యాక్ టెస్ట్ అండ్ దాన్ని అనలైజ్ చేయడము, ట్రేడ్స్ తీసుకోవడము, దాని యొక్క ప్రాబిలిటీని మీరు అనలైజ్ చేయకుండా షిఫ్ట్ అవుతూ చేంజ్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త స్ట్రాటజీ ఇంకా గొప్పది ఇంతకు ముందు చెప్పుకున్న హోలీ గ్రేల్ సిస్టమ్ కోసం వెతుకుతూ ఉంటే మీకు ఎక్కడ దొరకదు. లేదు, దీనికి లేదు అని చెప్తున్నాను, దీనికి డిస్క్లైమర్ కూడా లేదు. నేను చెప్పిన పదానికి గొప్ప స్ట్రాటజీ లేదు, 80-90% విన్నింగ్ స్ట్రాటజీ లేవు, ఉండవు. వెతకండి, టైం వేస్ట్. నేను వెతికాను, అయిపోయింది. ఎంతో మంది వెతికారు, వాళ్ళ అనుభవం కూడా ఉంది. లేదు నేను నా సొంత తెలుసుకుంటాను అనుకుంటే మీ సమయం వృధా. ఆల్రెడీ వృధా అయిన సమయాన్ని తెలివితేటలతో ఉపయోగించుకొని లబ్ధి పొందుతారనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ రెండు, మీరు స్టిక్ ఆన్ టు వన్ స్ట్రాటజీ, ఎనీ వన్ స్ట్రాటజీ. ఒకవేళ మీరు స్టిక్ ఆన్ అయ్యారు, దాన్ని బ్యాక్ టెస్ట్ చేశారు, ట్రేడ్ చేశారు, అనలైజ్ చేశారు, కానీ ప్రాఫిట్స్ రావట్లా, సో లీవ్ ఇట్. సో ఎంత టైం చేశారు, ఏ విధంగా దాన్ని ప్రాక్టీస్ చేశారు, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉందా, ట్రేడింగ్ సైకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేశారా అనేది మీరు మీకై మీరు. యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ పొజిషన్. యు కెనాట్ కంట్రోల్ ద మార్కెట్. అండర్స్టాండ్ దిస్. నోబడీ వన్ కేర్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్. మీకు మీరు మాత్రమే మీ ప్రాఫిట్ ఆర్ లాస్ ని అనలైజ్, ఆడిట్ చేసుకోవాలి. మీ ఆడిటర్ కాదు చేసేది, పక్కన వాళ్ళు కాదు. ఒకరి ప్రాఫిట్ ఇంకొకరికి సంబంధించింది కాదు, నా ప్రాఫిట్ ఆర్ లాస్ మీకు సంబంధించింది కాదు. నా స్ట్రాటజీలో నాకంటే మీ గొప్పగా మీరు ప్రాఫిట్స్ తీయొచ్చు బికాస్ ఆఫ్ ఓన్లీ 2 రీజన్స్: ట్రేడింగ్ సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్. ఎవరైతే ఈ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలరో, మీరు ఏ స్ట్రాటజీ ఎవరి దగ్గర నేర్చుకున్నా కూడా వారికంటే కూడా బెటర్ గా పెర్ఫార్మెన్స్ చేయగలరు. ప్లస్ మీ యొక్క రిజల్ట్స్ ఎవరితో కూడా కంపేర్ చేసుకోవద్దు. ఎవరి రిజల్ట్స్ చూసి ఆ రిజల్ట్స్ మీకు కూడా వస్తాయని మాత్రం అనుకోవద్దు. సేమ్ స్ట్రాటజీ అయినప్పటికీ కూడా అది కేవలం మీకు షేర్ చేసేది నాలెడ్జ్ and experience of that particular person or myself also. I am sharing only knowledge for you, whatever I know, the things every regarding strategy or trading cycles, risk management, ప్రతిదీ మీకు డైరెక్ట్ గా షేర్ చేసుకుంటున్నాను. అది కేవలం నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్, నా బ్యాక్ టెస్ట్. సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి అంటే మీరు దీన్ని తెలివిగా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గా మలుచుకోగలరా, ఫెయిల్యూర్ అవుతారా అనేది మీ కేపబిలిటీ. సో ఇక్కడ ఏదో మన స్ట్రాటజీ కొనేసాము అయిపోద్ది, రాత్రికి మళ్ళీ కోట్లు వస్తాయి, ఓవర్
నైట్ క్విక్ ప్రాఫిట్ స్కీమ్స్ ఏది ఉండదు, వరల్డ్ లో ఎక్కడా ఉండదు. సో ఇది రియాలిటీ అండి, ప్రాక్టికల్, మీరు ఏమనుకోవద్దు. సో ఇది ప్రాక్టికల్ రియాలిటీ థింగ్స్ చెప్పాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మెయిన్ టాపిక్. సో మీ ప్రాఫిట్ లాస్ ని ఎవరు కూడా పట్టించుకోరు. సో ప్రాఫిట్ వస్తే మీరే దాన్ని ఆనందపడగలరు, మీ లాస్ వస్తే ఎవరు కూడా దాని పెయిన్ ఉండదు, మీకే ఉంటుంది. సో ఎమోషనల్ గా మార్కెట్ తో ఇన్వాల్వ్ అవుతున్న పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మీ స్క్రీన్ ముందు మీరు మాత్రమే. మార్కెట్ కి తెలియదు మీరు డాక్టరా, యాక్టరా, లాయరా, డాక్టరా, పొలిటీషియన్ అని. సో మీ రిస్క్ మేనేజ్మెంట్ మార్కెట్ మీరు ఇక్కడ పెడతారా స్టాప్ లాస్, ఇక్కడ తీస్తారా టార్గెట్ తెలియదు. ఇండివిజువల్ ట్రేడర్ గా మీరు మీ ఓన్ ట్రేడింగ్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడము అండ్ స్టిక్ ఆన్ టు యువర్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ ఫిక్స్ యువర్ ట్రేడింగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్లిమెంట్ ద రిస్క్ మేనేజ్మెంట్ ఈచ్ ఇండివిజువల్ ట్రేడ్, పర్టికులర్లీ ఈచ్ ఇండివిజువల్ ట్రేడ్. సో నేను 10 ట్రేడ్లు చేస్తాను, ఒక 2 ట్రేడ్లు వదిలేస్తానంటే 2 ట్రేడ్లలోనూ 10 ట్రేడ్లు ప్రాఫిట్ పోవచ్చు. సో కంప్లీట్ గా మొత్తం ఇక్కడంతా రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ రిలేటెడ్ గా ఉంటుంది. ప్రాఫిట్ ఆర్ లాస్, డోంట్ కంపేర్ ప్రాఫిట్స్ అండ్ డోంట్ ఆస్క్ ఎనీబడి ప్రాఫిట్స్ ఆర్ లాసెస్. బికాస్ అతనికి లాస్ అయింది మీకు ప్రాఫిట్ అవ్వచ్చు, అతనికి ప్రాఫిట్ అయింది మీకు లాస్ అవ్వచ్చు. సో ఫైనల్ గా విన్ ఆర్ లాస్ అనేది ఎవరిని పట్టించుకునేది కాదు విషయం. ఇక్కడ మీరు మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి మీకు ఉపయోగపడే విధంగా మీరు దీన్ని తెలుసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇక్కడ కొంచెం ముఖ్యంగా మనకి త్రీ కూడా కాదు 2 రీజన్స్ ఆఫ్ లాస్ అని చెప్పాము. ఆ రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం కూడా. అది రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలని సింపుల్ థింగ్స్ లో మీకు 3 విషయాల్లో నెక్స్ట్ చెప్తాను. అలాగే స్ట్రాటజీ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి డోంట్ చేంజ్ స్ట్రాటజీస్ ఫ్రీక్వెంట్లీ, డోంట్ సెర్చ్ ఫర్ ఎనీ టాప్ ఇండికేటర్స్ ఈవెన్ దో యూ కెన్ ట్రేడ్ విత్ సింగిల్ ఇండికేటర్ వితౌట్ ఇండికేటర్ ఆల్సో. సో ప్రాబబిలిటీ ఇంక్రీజ్ కావడానికి ఒక ఇండికేటర్ ను వాడాలి. ప్రైస్ యాక్షన్ ఉంది, ప్రైస్ యాక్షన్ తో పాటు మనకి అదర్ కన్ఫర్మేషన్, మనకి స్ట్రెంగ్త్ కదా, మన బలం పెరగాలంటే సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్టే ఇండికేటర్స్ యూజ్ చేయడం రాంగ్ ఏం కాదు. అలా అని చెప్పి మెస్సీగా మొత్తం ఇండికేటర్స్ తో ఇండికేటర్ మీ చార్ట్ లో ఉంది అంటే అది ఎందుకు ఉంది, దాన్ని ఏ విధంగా నేను యూటిలైజ్ చేయగలను, లేదు నేను దాని వల్ల స్ట్రెస్ అవుతున్నాను, అది ఉండడం వల్ల నాకు అడ్డంగా ఉంది, చాలా ప్రయత్నం చేశాను దాన్ని అర్థం చేసుకోవడానికి, ట్రేడ్ చేయడానికి, కానీ ఇన్ని ఇండికేటర్ల మధ్య నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంటే తీసేయండి దాన్ని. నేను చెప్పినా ఎవరు చెప్పినా తీసేయండి. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే దాన్ని మాత్రమే ఉంచండి చార్ట్ మీద. మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ క్రైటీరియా ట్రేడింగ్ ప్లాన్ ఉందా, దాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ అబౌట్ రిస్క్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 3 విషయాలు, ఫియర్, గ్రీడ్, రివెంజ్ ట్రేడ్ అని చెప్పాను. మీరు ఎప్పుడు ఫీల్ అవుతారు, మీరు ఎప్పుడు గ్రీడ్ ఫ్రీయర్ అవుతారు. ఫియర్ అంటే భయం, గ్రీడ్ అంటే ఆశ మామూలు ఆశ వేరు, అత్యాశ వేరు. సో ఈ గ్రీడ్ మీన్ అత్యాశ. సో పాజిటివ్ గ్రీడ్ వేరు, నెగిటివ్ గ్రీడ్ వేరు. ఇక్కడ అది డిఫరెంట్ టాపిక్, మరి సైకాలజీలో డీటెయిల్డ్ డెప్త్ గా పోయినా కూడా యూజ్లెస్. సింపుల్ థింగ్స్ సింపుల్ గానే మనం ఎట్లా చేసుకోవాలి. సో పాజిటివ్ గ్రీడ్ ఎప్పుడు మంచిదే, సో నెగిటివ్ గ్రీడ్ మంచిది కాదు. సో నెగిటివ్ గ్రీడ్ అంటే ఇదిగో ఇక్కడ మీకు చెప్పిన విషయాలు. సో ఫియర్, భయం ఎందుకు వస్తుందండి మనకి? మెయిన్ ఈ 3 కండిషన్స్ వచ్చినప్పుడు మీరు భయపడకుండా ఉండడానికి ట్రై చేయండి. మార్కెట్ గోస్ అగైనెస్ట్ యువర్ వే, అంటే మీరు మార్కెట్ లో ఎంట్రీ బుల్లిష్ వ్యూ లో ఉన్నారు, కానీ మీరు ట్రేడ్ ఎంట్రీ ఇచ్చాక మీకు ఆపోజిట్ వెళ్ళింది. సో మీరు ఆబ్వియస్ గా ఫియర్ అటాక్ అవుద్ది, పానిక్ జోన్ లోకి వెళ్తారు. అదే మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేస్తుంటే యు నో యువర్ లాస్ before entering the trade, so you never feel fear, right? So simple thing, మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేస్తుంటే ఆ ట్రేడ్ కి, సో మీకు తెలుసు ముందే మీ రిస్క్ ఎంత అనేది. మీరు ఎందుకు ఫియర్ అవ్వాలి? అప్పుడు మార్కెట్ మీకు అగెనిస్ట్ వెళ్తుందనే పెట్టాలి ట్రేడ్. ఎగ్జిక్యూట్ చేసే ట్రేడ్ మీ దగ్గర ప్రాబిలిటీ ఉంది కాబట్టి, విన్నింగ్ ప్రాబిలిటీ ఉన్న ట్రేడ్ స్ట్రాటజీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ అగెనిస్ట్ వెళ్ళినా కూడా, అంటే 100% అగెనిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎంత గొప్ప స్ట్రాటజీ ఉన్నా కూడా. మనం ముందే చెప్పుకున్నాం, దెర్ ఇస్ నో మోర్ దెన్ 67%. మరి మీరు స్కాల్పింగ్ లో 70, 80%, 90% కూడా ప్రాఫిట్స్ తీస్తారు. ఎలా తీస్తారు? స్కాల్పింగ్ ప్రాఫిట్స్. ఇక్కడ ఒక స్ట్రాటజీ యొక్క ప్రాబిలిటీ 67% విన్నింగ్ రేషియో వేరు, ట్రేడ్ ప్రాబిలిటీస్ వేరు. సో అది బేస్డ్ ఆన్ రిస్క్ టు రివార్డ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కాల్పర్, సో అది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు ఫియర్ గురించి చెప్దాం, మళ్ళీ టాపిక్ డైవర్స్ అవుతుంది. సో ఇది డైరెక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు గాను మనకి ఫ్లోటింగ్ మిస్ కాకుండా మీకు ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఉండాలనే ఇక్కడ మీకు ఈ ప్రింట్ అనేది పెట్టాను. మళ్ళీ లేదంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. సో ఫస్ట్ ది మీకు అగెనిస్ట్ అయినా కూడా మీరు భయపడకుండా ఉండాలంటే స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. అలాగే లూజింగ్ స్ట్రిక్స్ హ్యాపెన్స్. సో ఎందుకు లూజింగ్ స్ట్రిక్స్ అంటే వరుసగా 2 or 3 కంటే ఎక్కువ గానీ లాసులు గానీ అవుతున్నాయి అనుకో, కంటిన్యూస్ గా మీరు లాస్ అయిపోతున్నారు, ఎగ్జిట్ చేసేస్తున్నారు వితౌట్ స్టాప్ లాస్ ఆర్ విత్ స్టాప్ లాస్, దెన్ యూ అటాక్ విత్ ఫియర్. భయం ఎంటర్ అయిపోతుంది, అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు అనేది నెక్స్ట్ మనం అది రిస్క్ టు రివార్డ్ రేషియోలో మనం మాట్లాడుకుందాం. సో యూ హ్యావ్ నో ఆపర్చునిటీస్ టుడే. సో ఈ రోజు ఆపర్చునిటీస్ ఏమి లేవు, లేకపోతే ఈ రోజు ప్రాఫిట్ రాకపోతే రేపు రాదు, ఇంక రేపు లేదు మార్కెట్ అన్నట్టు మనం దాని గురించి
మీరు ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే గ్రీడ్, పాజిటివ్ గ్రీడ్ ఉంటే పర్వాలేదు అనుకున్నాం. నెగిటివ్ గ్రీడ్ అంటే యూ ట్రై టు మేక్ మోర్ ప్రాఫిట్స్, అంటే ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్ నెగిటివ్ గ్రీడ్ అటాక్ అవుద్ది, పాజిటివ్ గ్రీడ్ వదిలేస్తుంది. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs తో ట్రేడ్ చేస్తున్నారు, ఒక 30,000 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ లోనే 30,000 2-3 ట్రేడ్స్ 30,000 వచ్చింది. సో 3% ప్రాఫిట్ ఆల్రెడీ యూ మేక్. 3% మీ 10 లక్షలకి ప్రాఫిట్ వచ్చింది. సో యూ నెవర్ స్టాప్ ద ట్రేడింగ్. యూ ట్రై టు మేక్ మోర్ ప్రాఫిట్స్, మోర్ ప్రాఫిట్స్. సో అప్పుడు ఎప్పుడైతే మీరు ట్రై చేస్తారో ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఆటోమేటిక్ గా నెగిటివ్ గ్రీడ్ ఎంటర్ అవుతుంది. లూజింగ్ మోర్ దెన్ దట్ ప్రాఫిట్ ఆల్సో. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ పోతుంది, రావాల్సిన ప్రాఫిట్ రాదు. తర్వాత మనము యు మే ఫీల్ రివెంజ్ ట్రేడింగ్ లోకి వచ్చేయడానికి పాసిబిలిటీ. తర్వాత రివెంజ్ గురించి అలాగే గ్రీడ్, యూ హ్యావ్ లూజింగ్ స్ట్రీక్స్. సేమ్ రివెంజ్ ట్రేడింగ్ లో కూడా మీరు ఎప్పుడైతే మోర్ దెన్ 2-3 ట్రేడ్స్ కంటే ఎక్కువ లాస్ అవుతారో ఆటోమేటిక్ గా మీకు ఈ గ్రీడ్ అటాక్ అవుతుంది, రివెంజ్ ట్రేడ్ అటాక్ అవుతుంది. రివెంజ్ ట్రేడ్ చేయాలనుకుంటాం, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ లోనే 3% ప్రాఫిట్ లో వచ్చేసారు, అక్కడ ఇంకా ప్రాఫిట్ రావాలని అది పోగొట్టుకున్నారు. ఆ తర్వాత లాస్ కన్సిక్యూటివ్ గా 3-4 ట్రేడ్స్ లాస్ లోకి వెళ్ళారు. వెంటనే దీనంతా కవర్ చేయాలని రివెంజ్ ట్రేడింగ్ లోకి వెళ్తారు ఆశతో. అదే గ్రీడ్. సో యూ ట్రై టు విన్ బ్యాక్ లాసెస్. ఆ లాసెస్ ఏదైతే ఉన్నాయో 4-5 ఆర్ మోర్ దెన్ 4-5 లాసెస్ ఒక్కసారిగా తీసుకురావాలన్న మీ యొక్క పాజిటివ్ గ్రీడ్ మొత్తం కూడా నెగిటివ్ గ్రీడ్ లోకి వెళ్ళిపోయేసి 10% లాస్, 5% లాస్ క్యాపిటల్ అనేది రావడం జరుగుతుంటుంది. సో ఈ గ్రీడ్ ఫియర్ కి కారణాలు ఇవి. కాబట్టి మీరు ఒక ఫోటో తీసుకొని స్టిక్ ఆన్ టు యువర్ వాల్, మీరు ట్రేడ్ చేసే దగ్గర వాల్ కానీ ఎక్కడైనా కానీ మీరు స్టిక్ చేసుకొని పెట్టుకోండి. ఇవి ఎప్పుడైతే జరిగాయో ఆటోమేటిక్ గా మీరు ఈ గ్రీడ్ ఫియర్ కి అట్రాక్ట్ కాకుండా, ఈ ఎమోషన్స్ కి అడిక్ట్ కాకుండా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. సో డామ్ షూర్ చాలా సింపుల్ గా 3 థింగ్స్ మాత్రమే మీరు ఒక్కొక్క దాంట్లో ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ రివెంజ్ ట్రేడ్. సో ఈ రివెంజ్ ట్రేడింగ్ కి బిగ్ లాస్ అయినప్పుడు మీరు ఆటోమేటిక్ గా దాన్ని కవర్ చేయాలని చెప్పి రివెంజ్ అటాక్ అవుతుంది. సో దాంట్లో కూడా గ్రీడ్ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని కవర్ చేయలేక హ్యూజ్ లాస్ లేకపోతే ఆటోమేటిక్ గా ఫియర్ అటాక్ అవుతుంది. సో గ్రీడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫియర్ ఉండదు, ఫియర్ ఎక్కడైతే ఉండదో అక్కడ గ్రీడ్ అటాక్ అవుతుంది. సో ఒకదానికొకటి ఇది అటాకింగ్ సిస్టమ్స్. ఈ రెండు కూడా పక్కనే ప్రతి మనిషిలో జనరల్ ఫీలింగ్స్ ఇవి. సో ఈ రెండిటితోనే మొత్తం వరల్డ్ లో ఇన్ని లక్షల కోట్ల మార్కెట్ జరుగుతుంది, అనేక రకాల మార్కెట్ లో కలిపి. సో మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తే ప్రాఫిటబుల్ అవుతుంది, ఈ సింపుల్ గ్రీడ్ ఓవర్కమ్ కాగలిగితే సో సేమ్ స్ట్రాటజీ డిఫరెంట్ ప్రాఫిట్స్ కంపేర్డ్ విత్ అదర్ పర్సన్. సో రివెంజ్ ట్రేడింగ్ బిగ్ లాస్ అయినప్పుడు ఆటోమేటిక్ లూజింగ్ స్ట్రీక్స్ వస్తే కంటిన్యూస్ గా సేమ్ గ్రీడ్ లో వచ్చినట్టే. అలాగే ఆపర్చునిటీస్ మిస్ అయినప్పుడు ఈ రోజు కనీసం 1-2 ప్రాఫిట్ లను తీయాలి, 3% తీయాలి, 1% అని తీయాలి అనే ఆపర్చునిటీ లేనప్పుడు కూడా మనము ట్రేడ్ చేయడానికి ఎక్సెసివ్ ట్రేడ్స్ అండ్ మల్టిపుల్ ట్రేడ్స్ అండ్ ఓవర్ ట్రేడింగ్ చేసినప్పుడు, రివెంజ్ ట్రేడింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఈ 3 ఎమోషనల్ మేజర్ కాంపోనెంట్స్ మనల్ని ట్రేడింగ్ లో లాస్ అయ్యేదానికి ఛాన్సెస్. సో ఇది కూడా మీరు ఫోటో తీసుకొని స్టిక్ ఆన్ టు యువర్ వాల్ ఆర్ ఎనీవేర్. ఇక్కడ మీ లాసెస్ ని రికవర్ చేసుకోవడానికి సింపుల్ టెక్నిక్స్. ఫస్ట్ మనం ఏదైతే చెప్పామో కీప్ చేంజింగ్ స్ట్రాటజీస్. సో మనం మల్టిపుల్ టైమ్స్ మనం స్ట్రాటజీస్ ని మారుస్తూ ఉండడం అనేది కరెక్ట్ కాదు అని ముందే చెప్పుకున్నాము. మాస్టర్ ద వన్ సెటప్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోమరల్లా సపోర్ట్ రివర్సల్ సెటప్స్ చెప్పాము బేస్డ్ ఆన్ ద ఓపెన్ క్రైటీరియా 20 మూవింగ్ యారోస్ తో. జస్ట్ ప్రాక్టీస్ దట్ వన్ సెటప్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. వన్ సెటప్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద పర్టికులర్ పర్ డే ఇన్కమ్. వన్ సెటప్ ఈజ్ ఎనఫ్. వన్ ట్రేడింగ్ స్ట్రాటజీ, one trading pattern is enough to practice to get profits consistently. So master and stick to one strategy only. సో నేను ఒక దగ్గర చదివాను, బ్రూస్లీ చెప్తారు, అది మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, ఇది తెలియని వాళ్ళు మీరు అర్థం చేసుకుంటా అంటారు, చేసుకోవచ్చు. సో బ్రూస్లీ అంటారంట, సో నేను 10,000 స్ట్రాటజీస్, దట్ మీన్స్ మన ట్రేడింగ్ లాంగ్వేజ్ లో, సో 10,000 కిక్స్ ప్రాక్టీస్ చేసినోడంటే నాకు భయం ఉండదు. బట్ సో ఒక పర్ఫెక్ట్ కిక్ ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళంటే నాకు భయం అన్నాడు. సో ఇది సోషల్ మీడియాలో నేను చదివిన విషయము. సో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, నిజం అది. ఎందుకంటే అతను అన్న మాటలో ఒక్క కిక్ ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం. అలాగే మనం ఇక్కడ చెప్పుకునేది కూడా వన్ ట్రేడ్ సెటప్ ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే యు ఆర్ ద మాస్టర్ ఇన్ దట్ పర్టికులర్ సెటప్. ఇంకెవరు మిమ్మల్ని బీట్ చేయలేరు ఆ సెటప్ లో. దాని గురించి మీరు ఏం చెప్పినా మీకే అర్థం అవుతుంది అది. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేశారు, మీరు బ్యాక్ టెస్ట్ చేశారు, మీరు అనలైజ్ చేశారు, మీరు మాస్టర్ అయ్యారు దాంట్లో. కాబట్టి ఒక్క ట్రేడింగ్ సెటప్ అనేది మీ లైఫ్ లో రిపీటబుల్. ఎనీ ప్యాటర్న్, ఎనీ మెథడ్, ఎనీ సెటప్ రిపీటబుల్. సో హిస్టారికల్ గా మనం చూసుకుంటే ఒక ప్రైజ్ యాక్షన్
రిపీట్ అవుతుంటుంది. ఒక ట్రేడింగ్ ఇండికేటర్ రిలేటెడ్ సపోర్ట్ రెసిస్టెన్స్ రిపీట్ అవుతుంటుంది. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో మీరు ఓవర్ ద టైం లాంగ్ రన్ లో కన్సిస్టెంట్ గా ప్రాఫిటబుల్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఆ కోట్ కూడా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఆన్లైన్ లో కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, స్టిక్ టు వన్ స్ట్రాటజీ, డోంట్ స్విచ్ స్ట్రాటజీస్ వన్ ఆఫ్టర్ అనదర్. ఒకదాని తర్వాత ఒకటి మార్చకుండా మాస్టర్ అవ్వండి ఒక సెటప్ మీద, ఒక స్ట్రాటజీ మీద. ప్రాక్టీస్ యువర్ ట్రేడ్స్ బిఫోర్ జంపింగ్ ఇన్ టు మార్కెట్స్. ప్రాక్టీస్ ఎలా చేయాలి? నేనైతే పేపర్ ట్రేడింగ్ ని రికమెండ్ చేయను. ఎందుకంటే డైరెక్ట్ గా హ్యూమన్ ఎమోషన్స్, డైరెక్ట్ మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే వస్తాయి. సో ఇక్కడ అసలే డిజిటల్ మనీ, మీకు అమౌంట్ ఎంత పోయినా కూడా మీ ఫీల్ ఆఫ్టర్ లూజింగ్ ద మనీ ఓన్లీ యు ఆర్ గెటింగ్ ద ఫీలింగ్. అదే బై హ్యాండ్ మీరు ఒక 10,000 ఎవరికైనా ఇవ్వాలంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. 10,000 కాదు, 1,000 రూపాయలు ఇవ్వాలన్నా కూడా చాలా ఫీలింగ్ ఉంటుంది. అదే ఈ డిజిటల్ డిమాట్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ పోయేటప్పుడు తెలియదు, ఎందుకంటే డిజిటల్ గా డిస్పేర్ అయిపోతాయి కాబట్టి. పోయాక తెలుస్తుంది మన పెయిన్. అది కూడా ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే ఫిజికల్ మనీ కాదు కాబట్టి మీరు ఫిజికల్ మనీ అంటే రియల్ మనీ అని చెప్తే హ్యూజ్ మనీ ఉన్నదంతా పెట్టమని కాదు. మీకు రిస్క్ మీ దగ్గర ఉన్న క్యాపిటల్ లో 100 రూపీస్ ఉంటే 10 రూపీస్ తోనే మీ యొక్క ప్రయోగము, మీ ఎమోషన్స్ ను ఓవర్టేక్ చేయడానికి. రియల్ ట్రేడింగ్ లోనే మీ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి అప్పుడే ఓవర్కమ్ కాగలరు వీటిని. సో మీ పేషెన్స్ ని, ఇది ఒక ఆర్మీ లాంటిదండి ట్రేడింగ్ అంటే. మీ నర్వ్స్, పేషెన్స్. సో నేను హీరోని అంటే కుదరదు. ట్రేడింగ్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఎమోషన్స్ అన్ని బయటపడి ఆ ఎమోషన్స్ ఓవర్కమ్ చేయగలరా చేయలేరా అనేది ఇక్కడ నిరూపించుకోగలిగినప్పుడు మీరు లైఫ్ లో కూడా ఎక్కడైనా, రియల్ లైఫ్ లో అయినా, రియల్ టైమ్ లో అయినా కూడా, ఏ విషయంలో అయినా, దేనికి సంబంధించిన విషయంలో అయినా, బయట విషయాల్లో అయినా పర్ఫెక్ట్ గా రాణించగలరు. సో ట్రేడింగ్ అనేది అంత పవర్ఫుల్. సో ఇది తయారు చేసింది బిగ్ ఫిష్ స్మాల్ ఫిష్ తినడానికి. స్మాల్ ఫిష్ అంటే మనలాంటి వాళ్ళు రిటైలర్స్ ని ఈట్ చేయడానికి తయారు చేసిన ఒక పెద్ద బిజినెస్ ఇది, పెద్ద గేమ్ ఇది. సో డోంట్ ట్రాప్ ఇన్ టు దిస్ బిజినెస్. సో ప్రాక్టీస్ యువర్ ట్రేడ్స్ విత్ యువర్ స్మాల్ మనీ, రియల్ మనీ. ఓకే, స్మాల్ క్యాపిటల్, రియల్ మనీ, అఫోర్డబుల్ లాస్ మనీ. సో మీకు ఎంతైతే లాస్ అయినా కూడా పర్వాలేదన్న మనీ మాత్రమే పెట్టండి. డోంట్ లూజ్ మోర్ దెన్ యువర్ అఫోర్డబుల్ మనీ. ఓకే, ప్రాక్టీస్ యువర్ ట్రేడ్స్, జర్నల్ యువర్ ట్రేడ్స్. అంటే ఏం లేదండి, సింపుల్ గా మీరు ట్రాక్ చేయండి. సో నేను స్టాప్ లాస్ పెట్టాను ఈ ట్రేడ్ కి, లేదు ఇంత లాస్ అయ్యానా, నాకు తెలుసు ఇంత లాస్ అవుద్ది, మ్యాక్సిమం మొత్తం పోయినా కూడా నా క్యాపిటల్ ఎంత లాస్ అవుతుంది, సో దాన్ని బేర్ చేయగలనా, ఇవన్నీ కూడా. లేదు స్టాప్ లాస్, టార్గెట్, రిస్క్ టు రివార్డ్ రేషియో, ఇవన్నీ మీరు కాలమ్స్ పట్టుకొని ట్రాక్ చేయండి. ఈ ట్రాకింగ్ అనేది ఎవ్రీ ట్రేడ్ చేయడం అనేది రియల్ టైం మార్కెట్ లో కాకపోతే అట్లీస్ట్ వీక్లీ మీ ట్రేడ్స్ ని రివ్యూ చేసుకోండి. సాటర్డే సండే ఈ వీక్ అయిపోయింది, మండే ఏం జరిగినాయి, ట్రేడ్స్ ఎన్ని జరిగాయి. సో దాంట్లో మన పార్టిసిపెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేసాము, ఏ మిస్టేక్స్ చేసాము ఎమోషనల్ గా. సో ఫియర్ వల్ల మిస్టేక్ చేసామా, గ్రీడ్, ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ చేసామా, ఎందుకు చేయాల్సింది. సో మాస్టర్ అండ్ స్టిక్ టు వన్ స్ట్రాటజీ. సో డోంట్ చేంజ్ స్ట్రాటజీస్ రిపీటెడ్లీ. సో ఈ 3 విషయాలు, జర్నల్ ని మెయింటైన్ చేయండి, ఒక స్ట్రాటజీగా స్టిక్ చేయండి, అలాగే ప్రాక్టీస్ చేయండి మీ ట్రేడ్స్ ని. సో దీంతో మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఈ స్ట్రాటజీ రిలేటెడ్ థింగ్ తో ఒక కాన్ఫిడెన్స్, ఏదైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దేంతో వస్తుంది ట్రేడింగ్ ప్లాన్, దేని నుంచి వచ్చింది, గుడ్ స్ట్రాటజీ, గుడ్ మెంటార్. సో మీకు ఒక ఎడ్జ్ ఉన్న స్ట్రాటజీ, సో ట్రేడింగ్ ప్లాన్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా. సో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఒక స్ట్రాటజీ మీద మీకు పట్టున్నప్పుడు, మీకు ఒక సెటప్ మీద పట్టున్నప్పుడు ఎక్కడ మనం ఎమోషన్స్ ని ప్లే చేయకూడదు అని తెలుసు. చూడండి, ట్రేడింగ్ సైకాలజీ రిలేటెడ్ వస్తే మనకి సైకాలజీగా 3 థింగ్స్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. స్టే డిసిప్లైన్డ్. ఇది చెప్పడం చాలా సింపుల్, బట్ ఈవెన్ దో ఎనీ ప్రొఫెషనల్ ట్రేడర్ ఆర్ బిగినర్ ఆర్ ఎనీ పర్సన్ సమ్ టైమ్స్ ఫెయిల్యూర్. సో మెనీ టైమ్స్ ఫెయిల్ అవుతుంటారు, అలాగే మళ్ళీ కంట్రోల్ కి వస్తున్నారు ఎక్స్పీరియన్స్ మీద. కాబట్టి ఇది డిసిప్లైన్ అని చెప్పినంత మాత్రాన సింపుల్ గా వచ్చేది కాదు. ఈ గ్రీడ్ కి, ఫియర్ కి కారణాలు సో దేని వల్ల అవుతాయని చెప్పాను కదా. సో ఆ ఎమోషన్స్ ని మీరు ఓవర్కమ్ చేయడానికి, వాటిని మీ దగ్గరికి రాకుండా ఉండడానికి గాను మీరు ఈ 3 విషయాల్ని, స్టే డిసిప్లైన్, జస్ట్ ఇంప్లిమెంట్ యువర్ ట్రేడింగ్ ప్లాన్, యూ కాంట్ కంట్రోల్ ద మార్కెట్, యూ కెన్ నాట్ ప్రిడిక్ట్ ద అవుట్కమ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు ఎటువంటి అవుట్కమ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. యూ కెనాట్ కంట్రోల్ ద మార్కెట్ అండ్ యూ కెనాట్ ప్రిడిక్ట్ మార్కెట్ ఆల్సో. ఓకే, అండ్ యాక్సెప్ట్ ద ప్రీ డిఫైన్డ్ లాస్. ఏంటి ప్రీ డిఫైన్డ్ లాస్? సో మన స్టాప్ లాస్ అంటే సింపుల్ గా ఆ క్యాండిల్ కింద పెట్టడం కాదు. మీరు ఆల్రెడీ డిజైరబుల్ లాస్, మీరు ఆల్రెడీ యాక్సెప్టబుల్ లాస్, మీరు ముందే ఫిక్స్ అయ్యారు. స్టాప్ లాస్ ఇక్కడ నేను రిస్క్ ని ఇక్కడ తీసుకోవడానికి సిద్ధమయ్యాను. సో ఎనీ బిజినెస్ వితౌట్ రిస్క్, దెర్ ఇస్ నో ఎనీ బిజినెస్ వితౌట్ రిస్క్. సో ఎనీ బిజినెస్, ప్రతి బిజినెస్ లో రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ మార్కెట్ పెట్టారు, దాంట్లో ముందే వస్తువులు తెచ్చుకొని పెట్టుకుంటారు, అన్ని సూపర్ మార్కెట్ లో డిస్ప్లేలో ఉంటాయి. అది లాస్ కాదా? అంటే మీ దగ్గర ఉంది కానీ డబ్బు రూపంలో లేదు కదా. సో అవన్నీ అమ్మాలి, అమ్మాక వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకొని మీకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో ముందు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో, మనకి ట్రేడింగ్ లో
పెట్టుబడి ఏంటి? స్టాప్ లాస్. స్టాప్ లాస్ అనేది ట్రేడింగ్ లో పెట్టుబడి. ఇదే రిస్క్. సో యాక్సెప్ట్ ద రిస్క్. స్మాల్ రిస్క్. యాక్సెప్టింగ్ ద రిస్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎనీ గేమ్ లో పార్ట్. సో మీకు ఏదైనా తీసుకోండి, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, ఎనీ గేమ్ వితౌట్ నెట్ ప్రాక్టీస్ డైరెక్ట్ గా జోన్ లో దిగి విన్ అవ్వగలరా? ఒకవేళ బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కూడా వితౌట్ లూజింగ్ ఎవ్రీ గేమ్ గెలుస్తారా? దేంట్లో అయినా చెప్పండి, మీరు ఏ గేమ్ లో చెప్పండి, షటిల్ చెప్పండి, బాల్ బ్యాడ్మింటన్ చెప్పండి, ఎనీ గేమ్ తీసుకోండి, పాసిబిలిటీ ఉందా? సో రిస్క్ ఆర్ లాస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ద గేమ్ దట్ మీన్స్ ఎనీ బిజినెస్. సో యూ జస్ట్ ట్రీట్ లైక్ ఎ బిజినెస్. ట్రేడింగ్ యూ ట్రీట్ లైక్ ఎ బిజినెస్. ఐ థింక్ యూ అండర్స్టాండ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు నేను మాక్సిమం తెలుగులో చెప్పాను, ఇప్పుడు కూడా తెలుగులోనే చెప్తున్నాను, పెద్ద పెద్ద పదాలు ఏం వాడట్లేదు. సో ఇక్కడ కొంచెం ఎందుకంటే టెక్నికల్ గా వాడకపోతే ఆ పదాలు మీకు చెప్పాలనుకున్న ఎమోషన్స్ థింగ్స్ రావు, కాబట్టి దయచేసి ఇక్కడ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో యాక్సెప్ట్ రిస్క్ అండ్ బీ డిసిప్లైన్ అండ్ కంట్రోల్ యువర్ గ్రీడ్ అండ్ ఫియర్. సో గ్రీడ్, ఫియర్ ఎందుకు కంట్రోల్ ఎలా అవుతుంది? అక్కడ మీరు ఎందుకు అవుతారని చెప్పాం కదా. సో అవి వచ్చినప్పుడు మీరు దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నం, ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ బీ డిసిప్లైన్, యాక్సెప్ట్ యువర్ లాస్ అండ్ డోంట్ ఓవర్ ట్రేడ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్మాల్ స్టాప్ లాసెస్ ఎన్ని హిట్ అయినా కూడా డోంట్ ఓవర్ ట్రేడ్. దెర్ ఈస్ ఆల్వేస్ ఎనదర్ గుడ్ ఆపర్చునిటీ విల్ కమ్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ ఎప్పుడు ఇక్కడే ఉంటుందండి. మీకు స్టాక్ మార్కెట్ అయిపోతే కమోడిటీ అయిపోతే కరెన్సీ, ఏదో ఒక మార్కెట్ మీకు వరల్డ్ వైడ్ క్రిప్టో కరెన్సీ, సాటర్డే సండేలు కూడా ఉన్నాయి ఇప్పుడు. సో మార్కెట్ ఎప్పుడు అక్కడే ఉంటుంది. సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఈ రోజు ఆపర్చునిటీ లేదు అంటే రేపు మళ్ళీ రాదు అని కాదు. సో ఫస్ట్ అవర్ లో మనకు ఆపర్చునిటీ రాలేదంటే సెకండ్ అవర్ లో వస్తుంది. 2-3 అవర్స్ రాలేదు అంటే పేషెన్స్ తో వెయిట్ చేస్తే ఆఫ్టర్ 1:30 to 2:30 PM రకరకాల మూవ్స్ మనకు తెలుసు ఆప్షన్స్ లో. సో దెర్ ఇస్ ప్లెంటీ ఆపర్చునిటీస్ విల్ కమ్. కాబట్టి డోంట్ ఓవర్ ట్రేడ్ వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్. విత్ కన్ఫర్మేషన్, విత్ యువర్ ఎడ్జ్, యువర్ స్ట్రాటజీతో మీకు లెస్ ట్రేడ్స్ వస్తాయి. అవి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయండి. డోంట్ ఓవర్ ట్రేడ్. ఓకే. సో ద పేషెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓవర్ ట్రేడింగ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే పేషెన్స్ కోల్పోయేసి మనం ఇమీడియట్ గా ప్రాఫిట్ తీద్దామని ఫాస్ట్ గా ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తామో అప్పుడు మన ట్రేడింగ్ కాస్ట్ ఏదైతే సెబీ చెప్పిందో 28% మనకి ట్రేడింగ్ కాస్ట్ పడుతుంది అంటున్నారు. ఎస్, 10 ట్రేడ్లు ప్రాఫిట్ వచ్చేదానికి 300 ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మీకు 28% మీకు వచ్చే ప్రాఫిట్ కాకుండా మైనస్ లోకి వెళ్ళిపోతారు, ఇంకా లాస్ కాకుండా ఇంకా మైనస్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఆర్ ద కీస్ టు సక్సెస్. సో సింపుల్ వర్డ్ అయినప్పటికీ మీ ప్రాక్టీస్ మెయిన్. పేషెన్స్ ఇలా చెప్పినంత మాత్రం కాదు. పేషెన్స్ అంటే నథింగ్ బట్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ ఆపర్చునిటీ, లైక్ ఏ క్యాట్ వెయిటింగ్ ఫర్ ద ర్యాట్. వై? పిల్లి ఒక ఎలుక కోసం వెయిట్ చేస్తుందండి. ఎంత పేషెన్స్ తో వెయిట్ చేస్తుంది ఆ హోల్ దగ్గర. సో ర్యాట్ రావాలి, అప్పుడు దాకా క్యాట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ద హోల్ ఆఫ్ ర్యాట్. సో థింక్ లైక్ దట్. ఓకే. డోంట్ ఓవర్ ట్రేడ్, వెయిట్ ఫర్ ద బెస్ట్ ట్రేడ్, దట్ ఈస్ కాల్డ్ పేషెన్స్. నెక్స్ట్ లాస్ట్ మేజర్ థింగ్, పూర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇది మనం ముందే చెప్పుకున్నాము. మేజర్ గా లాస్ అవడానికి కారణం చేంజింగ్ స్ట్రాటజీస్ అండ్ పూర్ రిస్క్ మేనేజ్మెంట్. ఈ రెండు చూడండి, ఇక్కడ మనం చెప్పుకున్న వాటి గురించే ఈ రెండుటి గురించి ఓవర్కమ్ కావడానికి 3 పాయింట్స్ 1, 2, 3 సేమ్. ట్రేడింగ్ సైకాలజీకి రిలేటెడ్ కూడా ఓవర్కమ్ 1, 2, 3 సేమ్. పూర్ రిస్క్ మేనేజ్మెంట్ ని మనం ఓవర్కమ్ కావడానికి ఏం చేయాలి? మేక్ షూర్ టు ప్లేస్ స్టాప్ లాస్ ఆన్ యువర్ ట్రేడ్స్. సో స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షూర్ గా ప్లేస్ చేయాలి. స్టాప్ లాస్ అనే పాయింట్ కి వచ్చేసరికి మనం రకరకాల కాన్సెప్చువల్ గా ఉంటాయి. మినిమైజ్ ద పొజిషన్ సైజ్. సో మనము ఏ ట్రేడ్ అయినా తీసుకొని మన సైజ్ ఆఫ్ ద పొజిషన్ అంటే లాట్ సైజ్, ఇక్కడ ఆప్షన్స్ లోకి వచ్చేసరికి లాట్ సైజ్. స్టాక్స్ పర్చేస్ చేసేటప్పుడు షేర్స్ ఎన్ని క్వాంటిటీ కొంటున్నాం, మన దగ్గర డబ్బు ఎంత ఉంది, ఆ డబ్బుకు రిలేటెడ్ గా మనం ఎంత పొజిషన్ సైజ్ పెడుతున్నాం, ఒకవేళ రిస్క్ అయితే ఈ పొజిషన్ కి ఎంత రిస్క్ ఉంటుంది, ఈ పొజిషన్ కి అడ్జస్ట్ యువర్ పొజిషన్ సైజ్ బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్. అంటే సమ్ టైమ్స్ వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది, వోలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం పొజిషన్ సైజ్ డిక్రీజ్ చేయాలి. అదే వోలటాలిటీ తక్కువ ఉంది, పొజిషన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాము, స్టాప్ లాస్ పెడతాము. యాక్సెప్ట్ ద రిస్క్ అండ్ బీ డిసిప్లైన్, బీ పేషెన్స్, డోంట్ ఓవర్ ట్రేడ్, మినిమైజ్ ద పొజిషన్ సైజ్. ఆటోమేటికలీ యు ఆర్ ఓవర్కమ్ ద ట్రేడింగ్ సైకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్ విత్ దిస్ వన్ ఓన్లీ. సో పూర్ రిస్క్ మేనేజ్మెంట్ తో ఆటోమేటిక్ మీకు ట్రేడింగ్ సైకాలజీ కంట్రోల్ అయిపోతుంది ఇక్కడ. సో ఒకదానికి ఒకటండి. సైకాలజీ రిలేటెడ్ మీరు గ్రీడ్, ఫియర్ కంట్రోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్ దీన్ని కంట్రోల్ చేయగలరు. మినిమైజ్ ద పొజిషన్ సైజ్ అండ్ కట్ లాసెస్ స్మాల్ అండ్ విన్ బిగ్, లాస్ స్మాల్ అనేది. సో వీటిని కంట్రోల్ చేసినప్పుడు పూర్ రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఏదైతే మీకు ముఖ్యమైన కంట్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ట్రేడ్ సైకిల్స్ కంట్రోల్ అవుతుంది. ఈ రెండు కంట్రోల్ అయినప్పుడు మీ ట్రేడ్ సెటప్ అనేది ఎగ్జిక్యూషన్ విత్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. సో ఇది ఒకదానికి ఒక ఇంటర్ రిలేటెడ్. సో దీన్ని కూడా మీరు స్టిక్ చేసుకోండి. ఇక్కడ 3 మీకు స్టిక్ చేసుకోవాల్సింది. ఇవి ఎప్పుడైతే మీరు చేయలేదో అప్పుడు అవాయిడ్ ట్రేడింగ్ ఆర్ లీవ్ ద ట్రేడింగ్ ఫీల్డ్. సో కట్ లాసెస్ స్మాల్. సో ఇక్కడ మీకు పొజిషన్ సైజ్ అకార్డింగ్ టు ఫస్ట్ దాని గురించి చెప్పినప్పుడు వోల్టాలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు సైజ్ డిక్రీజ్ చేయాలి. అలాగే డిమినిష్డ్ గా ఉంది, వోల్టాలిటీ తక్కువ ఉంది, ప్రాబిలిటీ ఆఫ్ ద విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ ఉంది. ఓకే, అలాంటప్పుడు మనకి పొజిషన్ సైజ్ తగ్గించుకొని దాని మీద ప్రయోగం చేయాలి తప్ప హ్యూజ్ పొజిషన్ సైజ్ ని యూజ్ చేయకూడదు.
calculate your position size according to that. So cut losses small. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అన్నిటికంటే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపాయలు మీరు ఆ రోజు లాస్ అవ్వాలనుకుంటున్నారు. సో కట్ ఇంటూ ద 3 times మీరు డివైడ్ చేయండి, 3 times డివైడ్ చేయండి. సో మీరు అప్రాక్సిమేట్లీ 3.3 అంటే 3,300 రూపీస్ పర్ ట్రేడ్ రిస్క్ ని మీరు సో ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి ట్రేడ్ లో కూడా 3,300 కి లాస్ కంటే ఎక్కువ అయిందా, కట్ ద లాస్. దట్ ఈస్ ద కట్ లాసెస్ స్మాల్ అండి. సో మీరు 10 ట్రేడ్లు తీసుకున్నప్పుడు 10 ట్రేడ్ లో కూడా 7 ట్రేడ్స్ కానీ కట్ చేస్తూ వెళ్ళారనుకోండి, సరే 7 హిట్ అయినా కూడా రిమైనింగ్ 3 తో కూడా ప్రాఫిట్ తీసుకురావచ్చు, ప్రాఫిట్ లో ఉంటారు. అది ఎలా అనేది నెక్స్ట్ చెప్పబోతున్నాను లాస్ట్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది వితౌట్ ఎనీథింగ్ కట్ లాసెస్ స్మాల్ 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 లాసెస్. సో విన్ బిగ్ అంటే మాక్సిమైజ్ యువర్ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ ఎక్కువ తీయండి, లాస్ ని స్మాల్ గా కట్ చేయండి. మీరు 3,300 లేక 10 times లాస్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ మీకు ఓవరాల్ డే రిస్క్ ని కంట్రోల్ చేసేది 10,000 అనుకుంటే మీరు ఫిక్స్ అయితే 10,000 రూపీస్ నాకు ఈ రోజు నేను యాక్సెప్ట్ చేయగలను రిస్క్. ముందు మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు రిస్క్ ని ఆటోమేటిక్ గా యు నెవర్ గెట్ ఫియర్ ఆర్ గ్రీడ్, యూ కెన్ యాక్సెప్ట్ ద ప్రీ డిఫైన్డ్ లాస్. మీరు ఓవర్ ట్రేడింగ్ అనే జోలికి వెళ్ళరు. సో యు నో యువర్ లాస్, యువర్ రిస్క్ బిఫోర్ ఎంటరింగ్ ద ట్రేడ్. సో కట్ ద లాస్. సో 3,000 కాకపోతే 1,000 అది మీ ఇష్టం. పొజిషన్ సైజ్ మనకి అకార్డింగ్ టు దట్ యువర్ లాస్ ఆర్ రిస్క్ యాక్సెప్టెన్స్, ఏదైతే టాలరెన్స్ మీ శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్న క్యాపబిలిటీని బేస్ చేసుకొని ఎంతైతే ఉందో దాన్ని మాత్రమే లాస్ అవుతూ వెళ్తే మాక్సిమైజ్ యువర్ విన్నింగ్ పొజిషన్. విన్ బిగ్, లో స్మాల్. సింపుల్. కట్ లాసెస్, విన్ బిగ్ అండ్ మినిమైజ్ ద పొజిషన్ సైజ్. ఆటోమేటికల్లీ యూ కెన్ కంట్రోల్ యువర్ ట్రేడింగ్ సైకాలజీ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ యువర్ స్ట్రాటజీ విత్ కాన్ఫిడెన్స్, నథింగ్ బట్ మోర్ దెన్ దిస్. సో ఇక్కడ మీరు ఇంత సింపుల్ థింగ్స్ అండి, ఇవి నేను చెప్పినవి మీరు అర్థం చేసుకోలేకపోయినా నష్టం. సో స్ట్రాటజీ కంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ మీకు ఇక్కడ చెప్పాను. సో త్రీ థింగ్స్ మైండ్ లో పెట్టుకొని అవి మీరు ఇంప్లిమెంట్ చేయనప్పుడు మీరు ఆ రోజు ట్రేడింగ్ నుంచి అవాయిడ్ చేసి వెళ్ళిపోండి. గ్యాప్ అప్స్ హ్యూజ్ వచ్చాయి, గ్యాప్ డౌన్ హ్యూజ్ వచ్చింది, నేను ఇంప్లిమెంట్ చేయలేను, నేను లాస్ కట్ చేయలేను, వీటిల్లో నేను చేయలేను, ఆ రోజు వదిలేయండి. నెక్స్ట్ డే ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. దెర్ ఇస్ ఆల్వేస్ ఎనదర్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్, ఆల్వేస్. కాబట్టి నెక్స్ట్ మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రాక్టికల్ గా జనరల్ గా మీకు ఒక ఐడియాలజీ కోసం చెప్తాను. సో అప్పుడు మీరు కట్ ఆటోమేటిక్ గా లాస్ ని కట్ చేయాలనుకుంటారు. అలాగే మీ స్ట్రాటజీ విన్నింగ్ ప్రాబిలిటీని బేస్ చేసుకొని మీరు రిస్క్ ని ఎంత పెట్టాలి, టార్గెట్ ఎంత పెట్టాలని మీరు తెలుసుకుంటారు నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఫైనల్ గా మీరు RRR రాజమౌళి మూవీ కాదు కాకపోతే అంతకంటే పెద్ద మూవీ ఇది మన ట్రేడింగ్ ఫీల్డ్ లో. రిస్క్ రివార్డ్ రేట్ అంటే విన్ రేట్. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ సింపుల్ గా ఫాస్ట్ గా చెప్తున్నాను మీకు. సో రిస్క్ రివార్డ్ అండ్ విన్ రేట్ మెయిన్ ఇంపార్టెంట్. సో రిస్క్ టు రివార్డ్ రేషియోస్ అంటే మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ ప్రీమియం తీసుకున్నారు, సో 100 రూపీస్ ప్రీమియం లో క్లోజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు రిస్క్ టు రివార్డ్ ఎంత అండి? సో మీరు 150 రూపీస్ లో 100 రూపీస్ ప్రీమియం కావాలనుకుంటున్నారు, 50 రూపీస్ లో ట్రేడ్ తీసుకున్నారు, 100 రూపీస్ ప్రీమియం కావాలనుకుంటున్నారు, కాబట్టి 150 లో ఎగ్జిట్ చేయాలనుకుంటున్నారు. దట్ మీన్స్ రిస్క్ మీరు పెట్టిన ఏదైతే 50 రూపాయలు కొన్నారో అది 100 రూపాయలు మీరు టార్గెట్ టేక్ ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి 1:2 రేషియో. రిస్క్ 1 పోతే 50 వస్తే 100 అంటే రిస్క్ కంటే రివార్డ్ ఎక్కువ ఉంది ఇక్కడ. 1:2 రిస్క్ రివార్డ్. ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే రిస్క్ టు రివార్డ్ రేషియోని మీరు ఎంత ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటున్నారు డివైడెడ్ బై స్టాప్ లాస్ అన్నమాట. సో దాన్ని మనం రిస్క్ రివార్డ్ అంటాం. సో అలాగే విన్ రేట్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ట్రేడ్స్ విత్ ప్రాఫిట్స్. సో ఎంత పర్సంటేజ్ మీ ట్రేడ్స్ ప్రాఫిట్ లో విన్ అవడానికి పాసిబిలిటీ ఉంది, దాన్నే ప్రాబిలిటీ అంటారు. అదే విన్ రేట్ అంటారు, విన్ రేషియో అని కూడా అంటారు. మీరు ఈ రిస్క్ టు రివార్డ్ రేషియోని మీ విన్ రేట్ తో కంపేర్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ అన్నాను మీకు, వరల్డ్ లో ఏదైనా కానీ ద బెస్ట్ స్ట్రాటజీ అంటే మోర్ దెన్ 67% కంటే విన్నింగ్ స్ట్రాటజీ ఉండదని. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద రిస్క్ టు రివార్డ్ బేస్ చేసుకొని, రిస్క్ టు రివార్డ్ ని బేస్ చేసుకొని, అలాగే విన్ రేట్ అంటే ప్రాబబిలిటీ, మీ స్ట్రాటజీ ప్రాబబిలిటీ, విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉంది దాన్ని బట్టి మీకు పర్సంటేజ్ అనేది రిస్క్ టు రివార్డ్ ని బేస్ చేసుకొని, ప్రాబబిలిటీని బేస్ చేసుకొని ఈ రిస్క్ టు రివార్డ్ మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ కావద్దు. ప్రాబబిలిటీని బేస్ చేసుకొని మీ స్ట్రాటజీ యొక్క ప్రాబబిలిటీ, విన్నింగ్ ప్రాబబిలిటీ 10 ట్రేడ్స్ తీసుకుంటే ఎన్ని ట్రేడ్స్ విన్ అవుతుంది. సరే 10 ట్రేడ్స్ తీసుకున్నాను నేను, నా ట్రేడ్స్ 7 విన్ అవుతాయి, 3 లాస్ అవుతాయి అన్నారు అనుకోండి. రిస్క్ టు రివార్డ్ రేషియో ఇక్కడ ఎంత అండి? అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ 7 విన్ అంటే 70% విన్. సో 3 లాస్ అంటే 30% లాస్. సో యువర్ ప్రాబిలిటీ, విన్నింగ్ ప్రాబిలిటీ 70%, సో లూజింగ్ ప్రాబిలిటీ 30%. ఇది మన ప్రాబిలిటీ అనమాట.
సో మీ యొక్క స్ట్రాటజీ యొక్క ప్రాబిలిటీ, మనం చెప్పుకున్న ప్రాబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ స్ట్రాటజీ ప్రాబిలిటీని బేస్ చేసుకున్నాం. సో ప్రాబిలిటీ మనకి విన్నింగ్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ 9 విన్ అవుతాం అనుకోండి. ఎలా అవుతారు విన్? 1:1 రిస్క్ రేషియోలో అఫ్ కోర్స్ ప్రాబిలిటీ నా స్ట్రాటజీ, నేను స్కాల్పర్ ని. స్కాల్పర్ ఏంటి? క్విక్ ప్రాఫిట్స్, క్విక్ ఎగ్జిట్ ఉంటుంది విత్ మల్టిపుల్ టైమ్స్ విన్నింగ్ ప్రాఫిట్స్ ఉంటుంది. సో స్కాల్పర్ కి విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రాఫిట్ లో క్లోజ్ చేస్తాం. సో అప్పుడు 10 టైమ్స్ లో 9 టైమ్స్ ఎప్పుడైతే విన్ అవుతాయో సో పాసిబిలిటీ ఉంటుంది, ప్రాబిలిటీ ఉంటుంది స్కాల్పర్ కి. అప్పుడు మీరు మరి 67% ఉంది కదా విన్నింగ్ అంటే. ఇక్కడ ప్రాబబిలిటీ స్ట్రాటజీ యొక్క క్యాపబిలిటీ వేరు, రిస్క్ టు రివార్డ్ ని బేస్ చేసుకుని మీ యొక్క ప్రాబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు సెలెక్టింగ్ ద రిస్క్ టు రివార్డ్ బేస్డ్ ఆన్ ద ప్రాబిలిటీ బేస్డ్ ఆన్ ద రిస్క్ టు రివార్డ్. ఇక్కడ 1:1 నేను అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ లో 9 గాని విన్ అయ్యే నా యొక్క క్యాపబిలిటీ ఉంది. కాబట్టి నేను అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ లో నేను 9 విన్ అవ్వగలను. కాబట్టి 1:1 తీసుకున్నా కూడా నేను హ్యూజ్ ప్రాఫిట్ లో ఉంటాను. సో అప్పుడు విన్నింగ్ రేషియో 90% ఇక్కడ నాది. కాబట్టి ఇక్కడ మనకి స్ట్రాటజీ ప్రాబబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ద రిస్క్ రివార్డ్. వితౌట్ రిస్క్ రివార్డ్, వితౌట్ ప్రాబబిలిటీ వి కెనాట్ జడ్జ్ ద పర్సంటేజ్ ఆఫ్ అవుట్కమ్. ఓకే, మీకు ఇప్పటి వరకు చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అవుట్ ఆఫ్ 10 మనకి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సింపుల్ గా మీరు రిస్క్ రివార్డ్ బేస్ చేసుకొని మీ విన్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీది 50-50 లో ఉన్నారండి. మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ 50-50 మాత్రమే, అంటే 10లో 5 ట్రేడ్లు లాస్ అవుతారు, 5 విన్ అవుతారు. సో అయినప్పటికీ కూడా మీరు ప్రాఫిట్ లో ఎప్పుడు ఉంటారు? 2:1 అంటే 1 టైం రిస్క్ చేసి 2 ప్రాఫిట్, అంటే 50కి 100 రూపాయలు ఎర్న్ చేస్తాను, నా స్ట్రాటజీ టార్గెట్ ఇస్తుంది అనుకున్నప్పుడు 1:2 అవుతుంది కదా. సో 1:2 ప్రాఫిట్ బుక్ చేసే క్యాపబిలిటీ నా స్ట్రాటజీకి ఉంది. కాబట్టి నేను దీనికి స్టిక్ ఆన్ అవుతాను. నా ప్రాబిలిటీ, విన్నింగ్ ప్రాబిలిటీ 50% మాత్రమే నా స్ట్రాటజీ ప్రాబిలిటీ. కాబట్టి నేను 1:2 కి స్టిక్ ఆన్ అవుతాను. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ప్రాఫిట్ జోన్ లో ఉంటారు. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ జోన్ ముందుగానే మీరు ఈవెన్ దో 1:2 లో ఉన్నప్పుడు 40% ఉన్నా కూడా ప్రాఫిట్ లోనే ఉంటారు. 50% అంటున్నారు కాబట్టి మీ స్ట్రాటజీ విన్నింగ్ మోర్ దెన్ ద మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈవెన్ మీరు 50 అనుకుంటున్న స్ట్రాటజీ పొరపాటున 40% విన్ అయింది. అంటే 10 ట్రేడ్లలో 4 మాత్రమే విన్ అయినాయి, 6 లాస్ అయినప్పుడు 4 మాత్రమే విన్ అయినా కూడా 1:2 రిస్క్ రివార్డ్ రేషియో, అంటే రిస్క్ 1 రివార్డ్ 2 ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్ గా ప్రాఫిట్ ఉంటారు. ఆల్రెడీ మీరు 50 అన్నారు కదా, సో ప్రాఫిట్ లో ఉంటారు. ఇంకా మీరు 40 లో ఉన్నా కూడా ప్రాఫిట్ లో ఉంటారు అనేది మీకు ఈ చార్ట్ చూపిస్తుంది. ఆ విధంగా మీ స్ట్రాటజీని కంపేర్ చేసుకోండి. మీ రిస్క్ 1 రివార్డ్ 3 అంటే 3 ఉన్నప్పుడు రిస్క్ టు రివార్డ్ ఈ బేసిస్ మీ ప్రాబిలిటీ ఎంత ఉంది? 20% ప్రాబిలిటీ ఉంది నా స్ట్రాటజీ, అంతకంటే విన్ కాదు అనుకుంటే, కాకపోతే నాది 20% అంటే 20% అంటే 10 ట్రేడ్స్ ఉన్నాయి, 2 మాత్రమే విన్ అవుతాయి, 8 లాస్ అవుతాను అన్నప్పుడు మీ స్ట్రాటజీ యొక్క ఎఫికసీ అంటే మీ స్ట్రాటజీ యొక్క గొప్పతనం ఏంటంటే నా స్ట్రాటజీ 20% మాత్రమే విన్ చేస్తుంది, టైం మాత్రం విన్ అవడానికి ఛాన్స్ ఇస్తుంది. కానీ ఇచ్చిన ప్రతిసారి కూడా రిస్క్ రివార్డు, రిస్క్ 1% అయితే రివార్డు 5 టైమ్స్. అంటే మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చెప్పినప్పుడు స్మాల్ క్యాండిల్ అంటే రిస్క్ లో రిస్క్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చెప్పినాము. సో స్టాప్ లాస్ ఇదైతే టార్గెట్ అనేది 5 టైమ్స్ టార్గెట్. సో దీన్నే రిస్క్ 1 టైమ్ 5 టైమ్స్ వచ్చేసరికి టేక్ ప్రాఫిట్. సో దీన్నే రిస్క్ టు రివార్డ్ అంటారు. ఇది బేస్డ్ ఆన్ ద ప్రాబిలిటీ మీకు ప్రాఫిట్ అనేది పెరుగుతుంటుంది. కాబట్టి మీది తక్కువ విన్నింగ్ ట్రేడ్స్ ఇచ్చినప్పటికీ 10లో 2 విన్ అయ్యే ఛాన్సెస్ ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ మీ దగ్గర ఉన్నప్పటికీ మీరు గానీ 1:5 గానీ సెలెక్ట్ చేసుకుంటే, అంటే మీ రిస్క్ ని 5 టైమ్స్ కంటే తక్కువ, అంటే మీరు 1 టైం రిస్క్ చేస్తూ 5 టైమ్స్ ప్రాఫిట్ తీయాలనుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్ గా 20% మాత్రమే విన్నింగ్ లో ఉన్న స్ట్రాటజీ కూడా మీకు ప్రాఫిట్ ఇస్తుంది. అది సింపుల్ ఎగ్జాంపుల్. మీరు కంపేర్ చేసుకోండి మీ ట్రేడింగ్ రిలేటెడ్ విన్నింగ్ ప్రాబిలిటీని. నేను ముందుగానే చెప్పాను 67% కంటే మ్యాక్స్ వరల్డ్ లో ఏ స్ట్రాటజీ కూడా విన్నింగ్ ప్రాబిలిటీ ఉండదని. అందుకనే మీకు ఇక్కడ యావరేజ్ 60% వరకు మాత్రమే చూపించడం జరిగింది. సో ఈ 60% గాని మీరు విన్నింగ్ ప్రాబిలిటీ ఉండి ఈవెన్ దో 1:1 రిస్క్ టు రివార్డ్, అంటే మీ రిస్క్ 1% రివార్డ్ 1% అయినా ప్రాఫిట్ లోనే ఉంటారు మీరు. ఆఫ్ కోర్స్ అనదర్ చార్జెస్, మనకి మార్జిన్ చార్జెస్ అంటే బ్రోకరేజ్ చార్జెస్, మార్జిన్ లిక్విడిటీ చార్జెస్, ఇవన్నీ ఎస్టిటి చార్జెస్, గవర్నమెంట్ చార్జెస్, ఇవన్నీ కలిపితే మళ్ళీ అడిషనల్ గా ఉంటాయి. కాబట్టి దాని ఉద్దేశించి కాదు, ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా రిస్క్ టు రివార్డ్ రేషియో, ప్రాబబిలిటీ రిలేటెడ్ గా ఏ విధంగా మీరు థింక్ ఎంత కాన్ఫిడెంట్ బిల్డ్ కావాలంటే మీ స్ట్రాటజీ రిస్క్ టు రివార్డ్ ఇస్తుంది. సో నా స్ట్రాటజీ ఇంత విన్నింగ్ ప్రాబిలిటీ
ప్రాబిలిటీస్ ఉంటుంది. నా 10 ట్రేడ్లు తీసుకుంటే 20 ట్రేడ్లు తీసుకుంటే ఎప్పుడు కూడా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు 20 ట్రేడింగ్ మినిమం శాంపిల్స్ 20 ట్రేడ్ శాంపిల్స్ అనేది తర్వాతే మీరు 20 ట్రేడ్ శాంపిల్స్ అంటే ట్రేడ్ శాంపిల్స్ అంటే ప్రతిదీ స్టాప్ లాస్ ప్లేస్ చేస్తూ యాజ్ పర్ యువర్ విన్నింగ్ రేట్ ని బేస్ చేసుకొని మీ స్ట్రాటజీని రిస్క్ టు రివార్డ్ రేషియో బేస్ లో ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ బుక్ చేస్తూ 20 ట్రేడ్స్ కంప్లీట్ అయినాక ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పర్ఫెక్ట్ 20 ట్రేడ్స్ కంప్లీట్ అయినాక ప్రాఫిట్ ఆర్ లాస్ ని మీరు ఎవాల్యుయేట్ చేసి అనలైజ్ చేసి మీ స్ట్రాటజీ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ఇది పర్ఫెక్ట్ స్ట్రాటజీ అన్నా మీకు కాదా అనేది మీరు ఎవాల్యుయేట్ చేయడానికి 20 ట్రేడ్స్ మినిమం శాంపిల్ ట్రేడ్స్ తర్వాత చేయాలి. బిఫోర్ దట్ చేస్తే అది కరెక్ట్ గా రాదు. ఏ రీసెర్చ్ అయినా ఎక్కడ ఎటువంటి మెడిసిన్ కొనుక్కోవాలన్నా దేనికైనా కూడా ట్రయల్స్ అనేది మెయిన్, ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దానికి ఒక ర్యాండమ్ శాంపిల్స్ అనేది ఉంటాయి. సో ఫిక్స్డ్ గా నేను 5 చూస్తాను, నేను 5 సార్లు చూస్తాను, నాకు ప్రాఫిట్ రాలేదా నేను తీసేస్తాను, ఇంకొకటి మార్చేస్తానంటే అది కరెక్ట్ కాదు. మినిమం 20 ట్రేడ్స్ యాజ్ పర్ యువర్ ట్రేడింగ్ ప్లాన్ విత్ యువర్ ప్రాపర్ ట్రేడింగ్ సైకాలజీ అండ్ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ కానీ మీరు ఇంప్లిమెంట్ చేసి ఆఫ్టర్ 20 ట్రేడ్స్ మీరు కానీ మీ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే ఖచ్చితంగా విన్నింగ్ లో ఉంటారు. ఆ స్ట్రాటజీ విన్నింగ్ లో లేకపోతే మీరు స్ట్రాటజీ అప్పుడు మార్చేయాల్సిందే ఖచ్చితంగా అనేది చెప్తున్నాను. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ప్రతిదీ కూడా. సో ఇక్కడ మీకు పక్కన ఇంకొక చార్ట్ ఉంది, ఇది రిస్క్ రివార్డ్ అండ్ బ్రేక్ ఈవెన్ విన్ రేట్ పర్సంటేజ్. సో ఇక్కడ ఏం లేదండి, ఇంతకు ముందు చెప్పుకునేట మనం ఇవన్నీ రివార్డ్ అంటే మన టార్గెట్స్ అనుకోండి. సో రిస్క్ ఎంత చేస్తే ఒకవేళ మీరు దానికి రిలేటెడ్ గా రివార్డ్ ఎంత మీరు బుక్ చేస్తే మీరు స్టిల్ బ్రేక్ ఈవెన్ లో ఉండగలరు. బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. అదర్ గవర్నమెంట్ చార్జెస్ అండ్ బ్రోకరేజ్ చార్జెస్ అండ్ యువర్ మార్జిన్ యూటిలిటీ చార్జెస్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. బ్రేక్ ఈవెన్ లో జనరల్ గా రిస్క్ టు రివార్డ్ రేషియో చేసుకొని ఈవెన్ దో మీరు మీ స్ట్రాటజీ 50% విన్నింగ్ రేషియోలో క్లోజ్ అయినప్పటికీ మీరు ప్రతి ట్రేడ్ కి స్టాప్ లాస్ గాని పెట్టి 1% స్టాప్ లాస్ పెడితే 1% టార్గెట్ కూడా 1% అనుకుంటే మీరు 50%. సో 10 లో అవుట్ ఆఫ్ 10 మీరు 5 ట్రేడ్స్ విన్ అయినా కూడా 5 ట్రేడ్స్ లాస్ అయినప్పటికీ మీకు 1% ఉండి టార్గెట్ 1% ఉన్నప్పటికీ కూడా మీరు 50% విన్ అయితే చాలు. అంటే 10లో 5 ట్రేడ్లు విన్ అయితే చాలు, మీరు బ్రేక్ ఈవెన్ లో ఉంటారు. అంటే నో లాస్ నో ప్రాఫిట్. నెక్స్ట్ డే చూసుకోవచ్చు. అర్థమైందండి. సో నెక్స్ట్ డే దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. కాబట్టి ఆ రోజు ఆపర్చునిటీస్ రాలేదు అంటే నెక్స్ట్ డే మీరు ప్రాక్టీస్ చేయాలి తప్ప. సో మీ రిస్క్ రివార్డ్ రేషియో బేస్డ్ ఆన్ యువర్ విన్ రేట్ ని బేస్ చేసుకుని మీ స్ట్రాటజీ విన్ రేట్ బేస్ చేసుకుని ఈ చార్ట్ ని అనలైజ్ చేయండి. మీరు నో లాస్ నో ప్రాఫిట్ లో ఉండాలి అంటే ఎంత రిస్క్ తీసుకుంటే ఎంత రివార్డ్ బుక్ చేస్తే 1:3 తీసుకుంటే ఈవెన్ దో మీరు 25% ఆఫ్ ద టైం అంటే మీరు 10 ట్రేడ్లలో జస్ట్ 2.5 ట్రేడ్స్ 2.5 అంటే అప్రాక్సిమేట్లీ 3 ట్రేడ్స్ కానీ విన్ అయితే ఆటోమేటిక్ గా 1:3 అంటే రిస్క్ రివార్డ్ 3 అంటే టార్గెట్ అనేది 3 గానీ మీరు పెట్టుకుంటే 3% గానీ పెట్టుకుంటే మీరు 3 ట్రేడ్స్ విన్ అయినా కూడా నో లాస్ నో ప్రాఫిట్ లోనే ఉంటారు. కాబట్టి మీరు ఈ చిన్న లాజిక్ చిన్న డిసిప్లినరీ యాక్టివిటీ రిస్క్ మేనేజ్మెంట్ గానీ చేస్తే పూర్ మేనేజ్మెంట్ కాకుండా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ గానీ చేస్తే ఖచ్చితమైన ఏ స్ట్రాటజీ అయినా మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే వన్ డే మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ లో ఉంటారు. వితౌట్ ఫెయిలింగ్ రిస్క్ మేనేజ్మెంట్ యూ కెన్ సస్టైన్ అండ్ కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ గా మీ ట్రేడింగ్ జర్నీ అనేది కంటిన్యూషన్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు ఒకవేళ కెన్ నాట్ బి కన్సిస్టెంట్ అంటే బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ విత్ రైట్ స్ట్రాటజీ. ఈ అన్ని అప్లై చేశానండి నేను లాస్ అవుతున్నానంటే ఖచ్చితంగా అలా ఉండదు. ఉంటే బిల్డ్ విత్ యువర్ కాన్ఫిడెన్స్ విత్ రైట్ స్ట్రాటజీ. జస్ట్ ఫాలో అవర్ స్ట్రాటజీ. గ్యారంటీ కాదు, ఏదైతే ఎక్స్పీరియన్స్ అయినా ఆ స్ట్రాటజీని మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ప్రతిదీ పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చేదాకా పేషెన్స్ తో వెయిట్ చేసి విత్ ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ వితౌట్ యాడింగ్ ఎమోషన్స్. డోంట్ లుక్ మనీ రిలేటెడ్ మ్యాటర్. మీరు ప్రాఫిట్ ఆర్ లాస్ ని రిస్క్ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని చూడండి. కానీ మనీ ఇంత నెంబర్ ఉంది, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, లేదు నేను 10 lakhs క్యాపిటల్ నాది, 10 lakhs క్యాపిటల్ లో నాకు 30,000 రావాలి, 50,000 రావాలి, 1 lakh రావాలి, లేదు 5 lakh రావాలి. అలా మీరు మనీ టార్గెట్స్ పెట్టుకోవద్దు. మనీ టార్గెట్ ఎప్పుడు పెట్టుకోవద్దు. పర్సంటేజ్ టార్గెటే పెట్టుకోండి. పర్సంటేజ్ టార్గెట్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీరు ఇది నెంబర్స్ చూస్తారో ఆటోమేటిక్ గా మీకు ఎమోషన్స్ ని రైట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నెంబర్ గేమ్ ఎప్పుడు కూడా ఆడొద్దండి. నెంబర్ ని చూడొద్దు, ఎంత క్యాపిటల్ అనేది చూడొద్దు, ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ చూసినప్పుడు మీరు ఆటోమేటిక్ గా స్టిక్కర్ అయిపోతారు. మీరు రిస్క్ టు రివార్డ్ రేషియో నాది విన్నింగ్ పర్సంటేజ్ ఇదండి, నా 30% విన్నింగ్ రేషియో, నాది విన్నింగ్ ప్రాబిలిటీ, నా స్ట్రాటజీ 30% వర్క్ చేస్తుంది, 10 ట్రేడ్లు 3 హిట్ అవుతాయి, 7 పోతాయి. పోనీయండి, మీ రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంత? 1% రిస్క్ తీసుకుంటాను, 3% ప్రాఫిట్ నా స్ట్రాటజీతో అంటే
ఆటోమేటిక్ 30% ఉన్నా కూడా మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. సో ఈ విధంగా మీరు థింక్ చేసి నెక్స్ట్ మీ ట్రేడింగ్ కెరియర్ మంచిగా రన్ చేస్తారు అనుకుంటున్నాను. సో మీకు ఇది అర్థమైంది. బ్రేక్ ఈవెన్ కూడా మీకు ఎంత పర్సెంటేజ్ మీది విన్నింగ్ ఉంటే రిస్క్ టు రివార్డ్ బేస్ చేసుకొని మీరు నో ప్రాఫిట్ నో లాస్ లో ఉంటారు అనేది మీకు అర్థమైంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రాబిలిటీని ఇంక్రీజ్ చేసుకోండి. రిస్క్ టు రివార్డ్ ముందు ప్రాబిలిటీ తర్వాతే రిస్క్ రివార్డ్. యాజ్ ఎ స్కాల్పర్ గా నా యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్పే విషయం ఇది. జనరల్ గా రిస్క్ టు రివార్డ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటారు. అఫ్ కోర్స్ ఎవరి ఫిలాసఫీ, ఎవరి యొక్క ట్రేడింగ్ స్టైల్ అండ్ ట్రేడింగ్ మెథడ్స్ గానీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి నా ప్రాబబిలిటీ నేను స్కాల్పింగ్ చేసేటప్పుడు ఎవ్రీ మొమెంటం లో అవుట్ ఆఫ్ 10 ఐ కెన్ గెట్ ప్రాఫిట్ 9 or 8, నాట్ లెస్ దాన్ 7. సో నా విన్నింగ్ రేషియో ఎక్కువ. యాజ్ ఎ స్కాల్పర్, క్విక్ మొమెంటం ట్రేడర్, ఐ ఎగ్జిట్ విత్ క్విక్ profit and multiple times profit. So my probability of winning probability is more. So I just want 1:1 or 1:1.5 risk to reward ratio. That's it. So మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నాకు 1% రిస్క్ తీసుకుంటే 1% ప్రాఫిట్ ఆర్ 1% రిస్క్ తీసుకుంటే 1.5% ప్రాఫిట్ వస్తే చాలు ఆన్ మై క్యాపిటల్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ యాజ్ ఎ స్కాల్పర్. సో మల్టిపుల్ టైమ్స్. సో అవుట్ ఆఫ్ 10 trades I am getting 9 winning trades. Then guess what profit we can achieve as a scalper. So once as a scalper మీరు 90% 80% బానే ఉంది. మరి ఈ రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్ జస్ట్ లాస్ట్ 1 ట్రేడ్ లో కూడా 9 ట్రేడింగ్ ప్రాఫిట్స్ కూడా మీకు వాష్ అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిస్క్ టు రివార్డ్ అండ్ విన్ రేట్ రేషియో. సో ఇక్కడ మిస్ అయితే ఏంటి, నువ్వు ఎన్నిసార్లు మీకు విన్ అవుతున్నారు ప్రతి ట్రేడ్ లో అనేది కూడా కాదు ఇక్కడ. సో మీరు ప్రతి ట్రేడ్ కన్సిస్టెంట్ గా ఈ రిస్క్ రివార్డ్ అండ్ విన్ రేషియో బేస్ చేసుకొని ఫాలో అవ్వాలి అనేది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు దీన్ని యూజ్ చేసుకుంటారు. లెర్న్, బ్యాక్ టెస్ట్, ట్రేడ్, అనలైజ్. సో ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే లాజిక్ ఉందో దాన్ని నేర్చుకోండి. ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేయండి. ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ మీరు కళ్ళతోనే బ్యాక్ టెస్ట్ చేస్తారా ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్ గా, అది మీ ఇష్టం. ఎంత హిస్టారికల్ గా బ్యాక్ టెస్ట్ చేస్తారో అది మీ ఇష్టం. సో ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్ గా మీరు ఓన్ నేకెడ్ ఐస్ తో చేయండి. సో ఇక్కడ మీకు మీ కళ్ళే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మంచి ఇండికేటర్ ఏం లేదు వరల్డ్ లో. మీ కళ్ళతో కనిపించేదే బెస్ట్ ఇండికేటర్. సో మీకు సమ్ టైమ్స్ ట్రెండ్ లైన్స్ ఎక్స్పీరియన్స్ తో కళ్ళతోనే గీయొచ్చు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లో కళ్ళతోనే చూడొచ్చు. దానికి పెద్ద పెద్ద ఇండికేటర్స్ టూల్స్ అవసరం లేదు. సో సమ్ టైమ్స్ మనం ఓవర్లుక్ చేస్తాం అన్ని ఇండికేటర్స్ తో. కాబట్టి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్స్ ఇన్ ద వరల్డ్ ఐస్, మన కళ్ళే మన ఇది. సో ట్రేడ్ మీ క్వాంటిటీ స్మాల్ క్వాంటిటీతో అయినా రియల్ మనీతోనే చేయండి. అఫోర్డబుల్ క్యాపిటల్ తోనే చేయండి. డోంట్ లూజ్ మోర్ అండ్ యాక్సెప్ట్ రిస్క్ ఆల్వేస్. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. సో అనలైజ్ యువర్ ట్రేడ్ హిస్టరీ. మీకు ఇంత ముందు చెప్పాను. సో ట్రాక్ యువర్ రికార్డ్, ట్రేడ్ రికార్డ్. అనలైజ్, దీన్ని టేప్ రీడింగ్ అని కూడా అంటారు. మీరు ఎంతకాలం మీరు మీ స్ట్రాటజీని ఎంత బెస్ట్ గా అనలైజ్ చేసుకోగలిగితే, ఎప్పుడు కూడా ఇది నిరంతరం ఉండేదే అండి. ఒక డాక్టర్ సర్జరీ ఒక రోజు ఎప్పుడు చదువుకున్నప్పుడు నేర్చుకుంటే వెంటనే ఇమీడియట్ గా సర్జన్ గా గెట్ ఆన్ కాలేరు. సో దానికి లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. సేమ్ గేమ్ అయినా, ఒక క్రికెటర్ అయినా కావచ్చు, ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు, డైరెక్ట్ గా వరల్డ్ కప్ కొట్టడానికి కుదరదు. సో ఎన్నో పిట్ ఫాల్స్ ఉంటాయి, లూజింగ్ గేమ్స్ ఉంటాయి. ప్రతి గేమ్ ఎవరు గెలవరు. సో ఇది మీరు దాని రిలేటెడ్ గా కానీ థింక్ చేస్తే మీరు దీంట్లో మాస్టర్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో గ్యారంటీడ్ ఇన్కమ్, గ్యారంటీడ్ ప్రాఫిట్స్ కి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఓవర్ నైట్ హ్యూజ్ ప్రాఫిట్స్ అండ్ ఇంత పెడితే అంత వస్తాయి, ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేసి బీ యువర్ ఓన్ అనాలిసిస్. సో మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏం చెప్పారనేది కంక్లూజన్ కూడా మీకు అర్థమై ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.